హే వ్యూవర్స్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అంజలి. సో బేసికల్‌గా నేనిప్పుడు షేర్ చేసుకున్నది ఆఫ్ కెమెరాలో షేర్ చేసుకుంది ఆన్ కెమెరా చెప్దాం అనుకుంటున్నా. ఆన్ స్క్రీన్ నేను చూసినప్పుడల్లా ఓకే. మంచి ఆర్టిస్ట్. బట్ కనిపించినప్పుడల్లా ఫాదర్, లేకపోతే మామయ్య, లేకపోతే విలన్ ఇలాంటి క్యారెక్టర్స్‌లో కనిపిస్తుంటారు. రా అండ్ రస్టిక్. బట్ ఒక్కసారి సోషల్ మీడియాలో ఆయన ప్రొఫైల్ చూస్తే వాట్ ఎ స్టైలిష్ మ్యాన్ అనిపిస్తుందనమాట. యెస్. ఎగ్జాక్ట్‌లీ మన దయానంద్ రెడ్డి గారనమాట. సో, ఈరోజు మనతో పాటున్నారు. చాలా విషయాలు మాట్లాడడానికి మన పాడ్‌కాస్ట్‌లో వచ్చేసారనమాట. సో, ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో, హాయ్ అండి. నమస్తే. హాయ్ అంజలి గారు. నమస్తే. ఎలా ఉన్నారు? ఐయామ్ ఫిట్ ఫిట్ అండ్ అండ్ ఫైన్. ఫైన్. ఎగ్జాక్ట్‌లీ. యూ ఆర్ ఫిట్ అండ్ ఫైన్ అండి. అంటే లైక్ మేము వీడియోస్‌లో చూస్తున్నాను. అండ్ అలానే లైక్ మీకు ఆన్ స్క్రీన్ కూడా కనిపిస్తున్నారు కాబట్టి అంటే లైక్ టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలంటే కొన్ని సినిమాల్లో మీరు కనిపించినప్పుడు యూ లుక్ వెరీ వీక్. హ్మ్. క్యారెక్టర్‌ని బట్టి కొంచెం వీక్ అవును. కనిపిస్తారు అవును. కదా! బయట ఇంత ఫిట్ అండ్ ఫైన్ ఏంటండి? ఏంటి అసలు మీ సీక్రెట్ ఏంటి? ఫిట్ అండ్ ఫైన్‌కి? రెగ్యులర్‌గా వర్కౌట్స్ చేస్తాను. ప్రాపర్ డైట్ తీసుకుంటాను. హ్మ్. ప్రాపర్ రెస్ట్ తీసుకుంటాను. అదే సీక్రెట్. మీ జర్నీ గురించి చెప్పండి. 2000లో నాకు శ్రీధర్ రెడ్డి గారి ద్వారానే పవన్ కళ్యాణ్ గారితో పరిచయం ఏర్పడింది. పవన్ కళ్యాణ్ 'ఖుషి' గారితో టైం. డైరెక్ట్ యాహ్! 'ఖుషి'. 'ఖుషి' టైంలో. సో, ఓకే. అక్కడ కళ్యాణ్ గారు నన్ను డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లోకి రమ్మని అంటే ఎందుకంటే దాని నెక్స్ట్ మూవీ కళ్యాణ్ సార్ డైరెక్షన్ చేయబోతున్నారు. హ్మ్. సో, నన్ను డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేయమని ఎంకరేజ్ చేశారు. అంటే నా రైటింగ్ స్కిల్స్ అవి బాగున్నాయి వావ్! అని చెప్పి అలా 'ఖుషి' సినిమాకి అప్రెంటిస్‌గా కొన్ని ఎపిసోడ్స్‌కి వర్క్ చేశాను. 'జానీ' నుంచి అసోసియేట్ డైరెక్టర్‌గా ఇంకా అక్కడి నుంచి దాదాపు 10 సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ టీమ్‌లో ఐ వర్క్డ్ ఫర్ 'జానీ', 'గుడుంబా శంకర్', 'అన్నవరం', 'జల్సా', 'కొమరంపులి', 'పంజా' వావ్! ఈ అన్ని సినిమాలకి కొన్నిట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో ఫుల్ లెంగ్త్‌గా చేశాను. 'అన్నవరం' అండ్ 'పంజా' లాంటి సినిమాల్లో యాక్టర్‌గా క్యారెక్టర్స్ చేశాను. 'జానీ', 'గుడుంబా శంకర్‌లో' కూడా క్యారెక్టర్స్ చేశాను. దాని తర్వాత మీరు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లోకి అంటే లైక్ ఎలా? ఇప్పుడు మీరు రైటింగ్ అది బావుంది అనంటే, ఇప్పుడు మీరు కళ్యాణ్ గారు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లోకి మిమ్మల్ని తీసుకుందాం అనుకున్నారు అనంటే, ఆ పరిచయం అన్నది ఎలా పెరిగింది? అంటే లైక్ 'ఖుషి' టైమ్‌లో చేశాను అన్నారు. 'బద్రి' అవును. టైమ్‌లో వర్క్ చేశానన్నారు. అవును. వెన్ యూ మీట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ కళ్యాణ్ గారు, వాట్ ఈస్ యువర్ ఎక్స్‌పీరియన్స్? 'తొలి ప్రేమ' సెట్‌లో ఫస్ట్ టైమ్ కళ్యాణ్ గారిని 'తొలి ప్రేమ'. చూసాను. సో, ఆ 'తొలి ప్రేమ' జరుగుతున్నప్పుడు ఏంటంటే, ఆ నెక్స్ట్ మూవీ 'తమ్ముడు' సినిమాకి తను కిక్ బాక్సింగ్ ట్రైనర్ కోసం చూస్తున్నారనమాట. హ్మ్. హ్మ్. అప్పుడు 'హరీష్ పై' మాస్టర్ రెగ్యులర్‌గా సార్ సినిమాలు కంపోజ్ చేసేవాళ్ళు. 'బద్రి' గూడా 'తొలి హ్మ్. హ్మ్. ప్రేమ', 'తమ్ముడు', 'బద్రి' అవన్నీ 'హరీష్ పై' మాస్టరే చేశారు. హి ఈస్ ఎ ఫ్రెండ్ ఆఫ్ కళ్యాణ్ సార్. సో, నేను అసిస్ట్ చేస్తున్న శ్రీధర్ రెడ్డి గారు కిక్ బాక్సర్ కూడా యాక్చువల్‌గా. సో, 'హరీష్ పై' గారు శ్రీధర్ రెడ్డి గారిని పిలిచారనమాట. కళ్యాణ్ సార్ ఇలా ట్రైనింగ్ కోసం చూస్తున్నారు అని. అప్పుడు శ్రీధర్ రెడ్డి గారితో పాటు నేను గూడా ఎళ్ళాను. 'పద్మాలయ స్టూడియోస్‌లో 'తొలి ప్రేమ' సాంగ్ జరుగుతోంది. అది లాస్ట్‌లో చేశారు ఒక సాంగ్. సో, అప్పుడు అలా దూరం నుంచి చూడడం. సార్ ఎళ్లి మాట్లాడుతూ ఉంటే అలా దట్ వాస్ ద ఫస్ట్ టైమ్ ఐ ఓకే. గాట్ టు సీ హిమ్. దాని తర్వాత తమ్ముడు జరుగుతున్నప్పుడు ఇంకా రెగ్యులర్‌గా లొకేషన్‌కి వెళ్ళేవాడిని. అంటే హ్మ్. హ్మ్. శ్రీధర్ రెడ్డి మాస్టర్‌తో పాటు ఎళ్లి అంతా అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని సార్. ప్రాక్టీస్ సాంగ్ ఇవన్నీ ఓకే. చేస్తున్నప్పుడు ఓకే. శ్రీధర్ రెడ్డి గారు అక్కడే ఉండేవాళ్ళు. అట్లా నేను రెగ్యులర్‌గా లొకేషన్‌కెళ్ళడం అనేది ఇంకా సో, నన్ను గూడా ఆహ్, కళ్యాణ్ సార్ అలా దూరం నుంచి చూసిన చూసుంచారు. అప్పుడు ఎప్పుడు నేను కొంచెం ఒక స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఆహా! ఒక అది గోల్ఫ్ క్యాప్ ఓకే. ఉంటది కదా! నేను రెగ్యులర్‌గా పెట్టుకునేవాడిని. నా దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ క్యాప్స్ అప్పటినుంచే ఉండేవి. స్టైల్ నా మెయింటైన్ చేశారు. 'షోగన్' సుజుకి 'షోగన్' బైక్ ఉండేది. ఆ క్యాప్ పెట్టుకొని, ఒక బ్యాగ్ ఇటు వేసుకొని ఎప్పుడు అదే లుక్‌లో ఉండేవాడినన్నమాట. ఓకే. సో, కళ్యాణ్ సార్ ఆ క్యాప్ దీంతోనే ఒక ఆహ్, చు అలా గుర్తుపట్టేవాళ్ళనమాట. ఆ క్యాప్ పెట్టుకొని ఎవరు వస్తుంటాడు అబ్బాయి? ఆయన ఓకే. అని ఓకే. అడగడం. సో, అట్లా పరిచయం ఏర్పడింది. సో, 'బద్రి' అప్పుడు గూడా అప్పుడప్పుడు ఎళ్లి ఆన్ లొకేషన్ కలుస్తున్నాం. సో, 'ఖుషి' టైంలో ఆ 'ఖుషిలో' ఒక ఫైట్ ఉంటది. అజయ్ చేసాడు హ్మ్. యాక్చువల్‌గా హ్మ్. హ్మ్. అందులో ఫస్ట్ టైమ్. 'లల్లు అంకుల్ మాలూమ్' హ్మ్. ఆహ్, హ్మ్. హ్మ్. ఆహ్, ఆ ఫైట్. ఆ ఫైట్ చేస్తున్నప్పుడు ఆ తెలంగాణ మన హైదరాబాదీ స్టైల్‌లో డైలాగ్స్ ఉండాలని జెప్పేసి సీన్స్ రాయడానికని జెప్పేసి శ్రీధర్ రెడ్డి గారికి చెప్తే, నేను, శ్రీధర్ రెడ్డి సార్ మా టీమ్ అంతా వావ్! కూర్చొని రాసామది. సో, అది ఓకే. రాసినప్పుడు నేను ఆన్ పేపర్ నేనే రాసాను. అది నరేట్ చేయడానికి ఫస్ట్ టైమ్ కళ్యాణ్ సార్‌ని ఫేస్ టు ఫేస్ కలవడము. అది చదివి వినిపిస్తే చాలా బావుంది. ఎవరు రాసారు అనంటే
అంటే బేసిక్‌గా మేము డిస్కస్ చేసేవాళ్ళము. ఆ డిస్కషన్ అంతా కూడా నేను ఆన్ పేపర్ విజువలైజ్ చేసి రాసేవాడిని. అచ్చా! ఓకే. సో, అట్లా రైటింగ్ స్కిల్స్ బాగున్నాయి. నువ్వు చాలా బాగా రాస్తున్నావు అని చెప్పి అన్నారప్పుడు. ఇంకా దాని తర్వాత నేను నెక్స్ట్ మూవీ అంటే ఆ తర్వాత 'ఖుషీకి' మేము కలకత్తా వెళ్ళాము. ఆ కలకత్తాలో ఒక ఫైట్ ఉంటది. ఫైట్, ఒక సాంగ్. అవును. ఆ అవును. ఫైట్, సాంగ్‌కి సంబంధించి కంప్లీట్ పేపర్ వర్క్ అంతా ఇక్కడే చేశారనమాట. అక్కడికి వెళ్ళడానికి ముందే షాట్ బై షాట్ అంతా ఏంటి కంటెంట్ అంతా. అదంతా నేనే ఆన్ పేపర్ పెట్టాను. ఓకే. సో, అక్కడెళ్ళాము. అది షూట్ చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఫిల్మ్ 'ఖుషి' రిలీజ్ అయింది. ఇంకా నెక్స్ట్ ఫిల్మ్ సరే డైరెక్ట్ చేద్దాం అనుకున్నారు. అప్పుడు నన్ను అడిగారనమాట. ఏంటి నీ హ్మ్. లైఫ్ యాంబిషన్ ఏంటి అంటే, ఐ వాంట్ టు బికమ్ ఎన్ యాక్టర్ అన్నాను. సో, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ బెటర్ యాక్టర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చెయ్యి. అన్ని డిపార్ట్మెంట్స్‌కి సంబంధించిన ఒక అవగాహన వస్తే యూ కెన్ బికమ్ ఎ బెటర్ యాక్టర్ అని చెప్పి, అలా నన్ను డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లోకి ఆయనిచ్చిన తీసుకున్నారు. సజెషన్. యాహ్! వావ్! సో, అట్లా 'జానీ' సినిమాకి ఫస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేశాను. అదే యాక్టర్‌గాను, అసిస్టెంట్ డైరెక్టర్‌గాను నా ఫస్ట్ ఫిల్మ్. కళ్యాణ్ గారు ఆయన సక్సెస్ అయ్యేంత వరకు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు అని పరిచయం అయ్యారు ఇండస్ట్రీకి. అవును. తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి కొంత టైం పట్టింది. అంటే నాకు తెలిసి ఫస్ట్ 2, 3 మూవీస్‌తోనే ఆయన ఫ్యాన్ బేస్ ఆయనని ఆయన ప్రూవ్ చేసుకోవడం అనేది జరిగింది. బట్ చాలా వరకు అందరిని ఎక్కువగా ఎక్సైట్ చేసింది ఏంటి అనంటే లైక్ 'తమ్ముడు' సినిమాలో దట్ లైక్ మీరు చెప్పినట్టు ఆ ఫైట్ 'తొలి ప్రేమ'నే అండి. 'తొలి దానికంటే ప్రేమ' ముందు 'తొలి ప్రేమ' నుంచే యాక్చువల్‌గా పర్ఫార్మెన్స్ అది. అంటే లైక్ ఫ్యానిజం పెరిగింది కావచ్చు. ఎక్కువగా హ్మ్. ఆహ్, లైక్ 'సోల్జర్' సాంగ్ ఉంది కదా! 'లుక్ ఎట్ ద ఫేస్ ఇన్ ద హ్మ్. మిర్రర్' హ్మ్. హ్మ్. ఆ సాంగ్ నుంచి ఎక్కువగా అవును. పెరిగింది. అవును. బట్ ఇప్పుడు కళ్యాణ్ గారిని చూస్తే చాలామంది ఏంటి అనంటే ఆయన ఎక్కువ బుక్స్ చదువుతారు. ఆయన ఎక్కువగా సనాతన ధర్మాన్ని నమ్ముతారు అని అంటారు. బట్ మీరు ఆయనతో జర్నీ చేశారు కాబట్టి అప్పుడు కళ్యాణ్ గారికి, ఇప్పుడు కళ్యాణ్ గారికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? మీరు దగ్గర నుంచి చూసారు కాబట్టి. అంటే ఇప్పుడు నేను దగ్గరగా లేనండి. అంటే ఆల్‌మోస్ట్ అంటే అప్పుడు యాహ్! 8 ఇయర్స్ అవుతుంది దాదాపు నేనిప్పుడు కళ్యాణ్ సార్‌ని కలిసి గూడా. 8 ఇయర్స్ అవుతుంది. అవును. ఓకే. అప్పుడు మాత్రం బాగా చాలా క్లోజ్ అసోసియేషన్ ఉండేది. హ్మ్. హ్మ్. నేను 10 ఇయర్స్ చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది. ఓకే. అప్పుడు ఎక్కువ వరకు సినిమాల గురించి ఉండేది. కాకపోతే తను 'ఖుషి' జరుగుతున్నప్పుడే 'ఖుషి' అయిపోయాక 'జానీ' ప్రీ ప్రొడక్షన్ వరకు మేము స్క్రిప్ట్ అది వర్క్ జరుగుతున్నప్పుడే ఓహ్! అంటే నాతో మామూలుగా డిస్కస్ చేసేవాళ్ళు స్క్రిప్ట్ వర్క్ అది అంటే తను అప్పటికే నేను ఎక్కువ సినిమాలు చేయకపోవచ్చు అని ఓకే. అనేవారు అప్పుడే. ఓకే. అంటే హి వాజ్ ఇంట్రెస్టెడ్ ఇంటూ పాలిటిక్స్ అండి. అప్పటినుంచే ఆహ్, యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వెళ్తారు అనేది మాకప్పుడే తెలుసు. ఓకే. అప్పటినుంచే ఆ ఆలోచన ఉండేది. అండ్ ఒక ఏమంటారు సోషల్ అవేర్‌నెస్ హ్మ్. హ్మ్. ప్రజల కోసం ఏమైనా చేయాలి అనేది అప్పటినుంచే ఉంది. అందుకే మీరు చూస్తే ముందు నుంచి గూడా కళ్యాణ్ సార్ సాంగ్స్ అన్నిట్లో ఫస్ట్ ఒక ఇంట్రడక్షన్ సాంగ్‌లో అలాంటి ఒక మోటివేషనల్ హ్మ్. సాంగ్ హ్మ్. ఉండేవి. యూత్‌ని అండ్ ఈవెన్ డైలాగ్స్‌లో గూడా ఈవెన్ 'ఖుషీలో' మేము రాసిన ఆ సీన్‌లో గూడా ఒక చిన్న అమ్మాయిని టీజ్ చేస్తూ హ్మ్. హ్మ్. ఒక హ్మ్. కొన్ని వర్డ్స్ ఏవో వాడామనమాట. అవి వద్దని చెప్పి తీసేయించారు. అంటే ఈ వర్డ్స్‌ని యూజ్ చేసి ఇంకా యూత్ అంతా కొంచెం అమ్మాయిల్ని ఏడిపించడం అలా చేస్తారు. ఓకే. ఓకే. ఐ డోంట్ వాంట్ టు సెండ్ దట్ రాంగ్ మెసేజ్ అని చెప్పేసి అది తీయించేశారు డైలాగ్. సో, హి ఓకే. వాస్ సో కాన్షియస్ అబౌట్ ఈచ్ వాట్ అండ్ హి డూ, ఆ! వాట్ హి టెల్. మనం అంటే జనానికి ఎప్పుడు ఆ రాంగ్ ఇది ఇవ్వద్దు యూత్‌కి ముఖ్యంగా హ్మ్. అనేది అది ఎప్పుడూ ఉంది. ఇప్పుడు సినిమాస్‌లో నటించేది లైక్ మీరు 'జానీ వాస్ ద ఫస్ట్ వన్' అన్నారు యెస్. రైట్? యెస్. 'జానీ వాస్ ద ఫస్ట్' అంటే లైక్ యాస్ ఎన్ రైటర్‌గా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో ఉంటూ మూవీ ఆఫర్ వచ్చిన తర్వాత 'జానీ' ఆఫర్ వచ్చిన తర్వాత వెన్ హి సే లైక్ చెయ్యమని అనేవారా? లేకపోతే చేస్తావా అని అడిగారా? నాకు సారు ఈ "నువ్వు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చెయ్యి. క్యారెక్టర్స్ కూడా ఏమన్నా చేయొచ్చు" అని అన్నారు. ఓకే. అంటే ఏమైనా చేయొచ్చు. ఆ! నాకు అది ఎక్కువ ట్రిగ్గర్ అయింది బేసిక్‌గా. హ్మ్. హ్మ్. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేస్తే నేను క్యారెక్టర్ కూడా చేసుకోవచ్చు కదా! యాస్ ఎన్ యాక్టర్‌గా నాకది హెల్ప్ అవుతది అన్న ఉద్దేశ్యంతోనే నేను ఫస్ట్ అది ఎక్కువ ఎక్సైట్ అయ్యాను. అట్లా 'జానీ' సినిమాకి చేయడం దాంట్లో 'యాది' అని ఒక తెలంగాణ స్లాంగ్‌లో మాట్లాడుతూ ఉంటాననమాట హ్మ్. ఒక హ్మ్. క్యారెక్టర్. త్రూ ఔట్ ఉంటది ఆ క్యారెక్టర్. సో, అది చేసినప్పుడే బాగా అందరూ అప్రిషియేట్ చేసేవాళ్ళు. ఈవెన్ కళ్యాణ్ సార్ కూడా చాలా బాగా చేస్తున్నావు. అంటే ఆ ఫస్ట్ ఫిల్మ్‌కే ఆ ఎంకరేజ్‌మెంట్ అది రావడం అంటే యాక్టర్‌గా నేను
డెఫినెట్‌గా మంచి ఆహ్, సస్టైన్ అవుతారు. అవుతాను అనే కాన్ఫిడెన్స్ ఉండింది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఆ మూవీ అంత వర్కౌట్ అవ్వలేదు హ్మ్. హ్మ్. కమర్షియల్‌గా. దాంతో ఇక్కడ జనరల్‌గా కమర్షియల్ సక్సెస్‌తోనే ఈక్వేషన్స్ మారుతా ఉంటాయి అవును. బేసిక్‌గా. అట్లా నాకు ఇంక వేరే ఇమ్మీడియేట్‌గా పెద్ద అవకాశాలేం రాలేదు. బట్ కళ్యాణ్ సార్ దగ్గరే ఉన్నాను గాబట్టి 'గుడుంబ శంకర్‌లో' తర్వాత అందులో జేశాను. దాని తర్వాత 'అన్నవరంలో' క్యారెక్టర్ జేశాను. దాని తర్వాత 'పంజాలో' జేశాను. సార్ దగ్గర ఉన్నంత వరకు నేను ఏదో ఒకటి చేస్తూనే డైరెక్షన్ ఉండేవారు. డిపార్ట్‌మెంట్‌లో ఉంటూ గూడా యాక్టర్‌గా గూడా చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నారు. క్యారెక్టర్ ఇచ్చారు. సో, దే విల్ పే ఫర్ బోతా ఆర్ ఎల్స్ దే విల్ పే ఫర్ ఓన్లీ వన్నా? యాక్చువల్‌గా అయితే రెండిటికి పే చేస్తారు. హ్మ్. ఎందుకంటే డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌దేంటంటే ఏ రోజుది ఏ నెలది ఆ నెల మాకు సాలరీ ఉండేది. ఓహ్! సాలరీ బేస్డ్. సాలరీ బేస్డ్. ఎవ్రీ మంత్ సాలరీ వచ్చేది. సో, ఇదేంటంటే ఇంకా రఫ్‌గా ఎన్ని వర్కింగ్ డేస్ చేశామో చూసి దానికి ఒక మినిమమ్ ఒక పేమెంట్ లాగా యాక్టింగ్‌కి కూడా ఇచ్చారు. అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ, రైటింగ్ డిపార్ట్‌మెంట్స్‌లో పనిచేసే వాళ్ళందరికీ ఏంటనంటే, ఇప్పుడు ఒక సినిమా హిట్ అయింది అనంటే, డైరెక్టర్ ఎవరు అని చాలా తక్కువ మంది మాట్లాడతారు. అంటే ఐ మీన్ టు సే కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఈస్ ద డైరెక్టర్. బట్ స్టిల్ హీరో ఎవర్రా ఫస్ట్? పలానా హీరో ఉన్నాడు అందుకే సినిమా హిట్ అయింది అని అనుకుంటారు. ఆ తర్వాత ఎవరు డైరెక్టర్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. బట్ జస్ట్ టెల్ మీ వన్ థింగ్, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో మీరు వర్క్ చేశారు. సిన్స్ ఒక 10 ఇయర్స్ చేసుంటారా సార్ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో? 10-12 ఇయర్స్. చాలా వరకు డైరెక్టర్ ఒక్కళ్ళే ఫేస్ ఆఫ్ ద ఉంటారు. బట్ ఆ డైరెక్టర్ కిందనున్న వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు. వాళ్ళకి అసిస్టెంట్ ఉంటారు. కో డైరెక్టర్స్ ఉంటారు. ఇలా ఉంటారు గదా! ఆ! వాళ్ళ వర్క్ ఎలా ఉంటది సార్? లైక్ వాళ్ళ కష్టం తెలీదు, చాలా మందికి తెలీదు. సినిమా జరుగుతున్న ప్రాసెస్‌లో ఎవరికి కోపమొచ్చినా అరిచేది రఫ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆడించేస్తారు. మీదే. ఓకే. ఎందుకంటే ఒక డైరెక్టర్ గాని, హీరో గాని, లేదంటే ఒక చిన్న చిన్న క్యారెక్టర్ యాక్టర్స్ గాని హ్మ్. ఎవరికైనా సరే ఒక చిన్న ఇబ్బంది ఏదన్నా వచ్చింది అనంటే ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్స్‌నే అసిస్టెంట్ డైరెక్టర్స్ అని పిలిచేసి వాళ్ళ మీద అరిచేస్తా ఉంటారు. ఓకే. అది అండ్ ఇక్కడున్న ఒక థింగ్ ఏంటంటే ఆహ్, ఇప్పుడు ఈవెన్ యూనియన్స్ ఇవన్నీ ఉంటాయి కదా! మనకు 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి. హ్మ్. హ్మ్. 24 హ్మ్. యూనియన్స్ ఉన్నాయి. అన్ని యూనియన్స్‌లో పేమెంట్స్ ఫిక్స్‌డ్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక కాస్ట్యూమ్ డిపార్ట్‌మెంట్ ఉన్నారు. లేకపోతే మేకప్ ఉన్నారు. ఇలా ఏ డిపార్ట్‌మెంట్ వాళ్ళైనా సరే వాళ్ళు ఈరోజు వచ్చి వర్క్ చేస్తే వాళ్ళకి ఇంత అనేది పేమెంట్ ఉంటది. హ్మ్. హ్మ్. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌కి గాని, యాక్టర్స్‌కి గాని అలాంటిది లేదు. ఎందుకు అంటే ఇప్పుడు ఇది ఎంత డ్రాస్టిక్‌గా ఉంటుంది అనంటే, ఒక సక్సెస్ లేని యాక్టర్ ఫ్రీగా కూడా ఎళ్లి చేసేస్తాడు. నాకు అవకాశం వస్తే హ్మ్. చాలు. హ్మ్. హ్మ్. నేను అని ప్రూవ్ చేస్తారు. చేసుకుంటానని. ఈవెన్ అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా అలాగే ఉంటది. చాలామంది అప్రెంటిస్‌గా ఎళ్ళిపోయి అప్రెంటిస్‌గా వర్క్ చేస్తూ ఉంటారు. గెయిన్ అంటే నాలెడ్జ్ గెయిన్ చేద్దాము అన్న ఉద్దేశ్యంతో అవ్వచ్చు. చాలా చిన్న చిన్న పేమెంట్స్‌తో కూడా వర్క్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఒక్కసారి సక్సెస్ ఒస్తే ఇండస్ట్రీలో అందరికంటే ఎక్కువ పేమెంట్స్ తీసుకునేది డైరెక్టర్స్ అండ్ యాక్టర్సే. సో, అందుకే వాళ్ళకి ఫిక్స్‌డ్ ఉండదు. అసిస్టెంట్ డైరెక్టర్స్‌గా ఉన్న వాళ్ళకి, స్ట్రగ్లింగ్ స్టేజ్‌లో ఉన్న యాక్టర్స్‌కి చాలా పెయిన్‌ఫుల్ లైఫ్ ఉంటది. ఒకసారి సక్సెస్ అయితే వాళ్ళకున్నన్ని ప్రివిలేజెస్ ఇంకెవరికీ ఉండవు ఇండస్ట్రీలో. యాహ్! దట్స్ ట్రూ. అంటే లైక్ మీరు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పని చేసినప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఎవరి ఏ సెలబ్రిటీతోనైనా అంటే లైక్ కొంచెం మీ మీద కోపగించుకోవడం గానీ, లేకపోతే విసుక్కోవడం లాంటివి కానీ ఎప్పుడైనా అంటే ఎక్స్‌పీరియన్స్ చేసారా మీరు? లేదండి. ఎందుకంటే నేను 'పవన్ కళ్యాణ్' టీమ్‌లో ఉన్నాను. ఐ నెవర్ ఎక్స్‌పీరియన్స్‌డ్ సచ్ సచ్ థింగ్. థింగ్స్. ఎందుకు అనంటే, నేను కళ్యాణ్ సార్ ఏ డైరెక్టర్‌తో వర్క్ చేసినా 'జానీ' తర్వాత, ఏ ప్రొడక్షన్ హౌస్‌లో చేసినా, నేను సార్‌తో పాటు ఉండేవాడిని. హ్మ్. హ్మ్. లైక్ పర్సనల్ టీమ్. ఓకే. ఓకే. సో, ఇప్పుడు 'గుడుంబ శంకర్' అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్, 'వీరశంకర్' గారు డైరెక్టర్. దానికి వర్క్ చేశాను. దాని తర్వాత ఇప్పుడు 'అన్నవరం' ఉంది. హ్మ్. 'అన్నవరం'కి నేను డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో చేయలేదు. బట్ యాస్ ఎన్ యాక్టర్‌గా చేశాను. అండ్ సార్‌తో పాటు రెగ్యులర్‌గా ఎళ్తుండేవాడిని. అందరూ సార్ టీమ్ మెంబర్ అనేది అందరికీ తెలుసు కాబట్టి సో, అది సూపర్ గుడ్ ఫిల్మ్స్. దాంట్లో వర్క్ చేశాను. దాని తర్వాత 'జల్సా' గీతా ఆర్ట్స్. హ్మ్. డైరెక్టర్ త్రివిక్రమ్ గారు. ఆ సినిమాకి అసోసియేట్ డైరెక్టర్‌గా చేశాను. అట్లా డైరెక్టర్స్ ఎవరైనా బ్యానర్ ఏదైనా సరే నేను ఉండేవాడిని. 'దయ' గారన్నది కామన్. కామన్. సో, అట్లా నేను కళ్యాణ్ గారి మనిషిని అనేది ఉండడం వల్ల ఎప్పుడు గూడా నాకు చాలా రెస్పెక్ట్ ఉండేది ఎక్కడెళ్ళినా వావ్! సరే. యాస్ ఎన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా నేనెప్పుడు అలాంటిది అసలు
ఒక్కొక్కసారి ఎప్పుడన్నా థింగ్స్ అంటే 'జానీ' టైమ్‌లో జరిగింది. హ్మ్. హ్మ్. ఆహ్, కళ్యాణ్ సార్‌కి కోపం వచ్చినప్పుడు నా మీద అరిచేవాళ్ళు. ఆయన కోపమొచ్చినప్పుడు ఆయన మీ మీద ఆ! అరిచేవారా? ఓకే. అంటే అది యాక్చువల్‌గా నాకు ఎప్పుడు నా వల్ల తప్పు జరిగి నా మీద అరవడం అనేది జరగలేదు. బట్ హ్మ్. ఎవరైనా అంటే థింగ్స్ కొంచెం ఒక్కొక్కసారి కొంతమంది యాక్టర్స్ ఆహ్, హడావిడి చేస్తూ హడావిడి ఉంటారు. చేస్తూ ఇలా ఏదన్నా డిస్టర్బెన్స్ జరుగుతున్నప్పుడు గట్టిగా నా మీద అరిచేవాళ్ళు. ఎలా? ఆహ్, ఎలా? ఎలా? అందరూ దయానంద్ ఏంటి అంటే ఓహ్! అట్లా అరిచినప్పుడు ఏంటంటే మొత్తం అందరి అటెన్షన్ సార్ కోపం వచ్చింది అని కళ్యాణ్ చెప్పేసి గారికి సెటరైట్ కోపమొచ్చింది. అయిపోతారు కదా! దాని తర్వాత నువ్వేం ఫీల్ అవ్వకు. నిన్ననలేదు అది ఓకే. అని అనేవాళ్ళనమాట. సో, ఓకే. అట్లా. అండ్ ఒక్క సందర్భంలో 'కొమరంపులి' హ్మ్. షూటింగ్ అవుతున్నప్పుడు 'ఎస్‌జే సూర్య' గారు ఒకసారి అరిచారు నా మీద. అయితే ఓహ్! అది నేను చెయ్యని తప్పుకి అంటే హ్మ్. నేను యాక్చువల్‌గా ఆల్‌మోస్ట్ అన్ని సినిమాలకి నేను హిందీ యాక్టర్స్ ఉంటారు కదా! బాంబే నుంచి వచ్చిన యాక్టర్స్, విలన్స్ హ్మ్. ఇప్పుడు 'ఆశీష్ విద్యార్థి' హ్మ్. గారు, హ్మ్. హ్మ్. 'సాయాజీ షిండే' గారు, 'ముఖేష్ రిషి' గారు, ఈవెన్ హీరోయిన్స్ 'ఇలియానా' 'జల్సా' సినిమాకి 'ఇలియానా' అండ్ ఇలా హీరోయిన్స్ అండ్ మెయిన్‌గా విలన్ క్యారెక్టర్స్ విలన్స్‌కి. హ్మ్. వీళ్ళందరికీ గూడా నేను ప్రాంప్టింగ్ ఇచ్చేవాడిని. వాళ్ళకి తెలుగు డైలాగ్స్‌ని హిందీలో రాసివ్వడము. వాళ్ళు నేను రాసిచ్చిన దాన్ని బట్టి వాళ్ళు ప్రిపేర్ అవుతుండేవాళ్ళు. వావ్! అండ్ ఆన్ లొకేషన్ వాళ్ళు డైలాగ్స్ చెప్పేవారు. చెప్తున్నప్పుడు నేను ప్రాంప్టింగ్ ఇస్తుండేవాడిని. వీళ్ళందరికీ నేను ప్రాంప్టింగ్ ఇచ్చాను. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ. ఇంకా చాలామందున్నారు. సో, ఓకే. అలా ఒక 'కొమరంపులి' సినిమా షూటింగ్ అవుతున్నప్పుడు ఇక్కడ బొటానికల్ గార్డెన్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడు హీరోయిన్‌తో ఏదో ఒక సీన్ హీరోయిన్ మధ్యలో ఒక సీన్ చేస్తున్నాము. నేను హీరోయిన్ దగ్గర ఉన్నాను. ప్రాంప్టింగ్ ఇస్తున్నాను. హ్మ్. సో, బ్యాక్‌గ్రౌండ్‌లో వేరే అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో ఎవరినో ఏదో పంపించాలి డిస్టర్బెన్స్. ఇలా. హ్మ్. పంపించాలి. అయితే అక్కడ ఏదో సమ్ మెస్ జరిగింది. అంటే హ్మ్. అతను రైట్ టైంకి పంపించకపోవడం అలా ఏదో అయింది. ఎందుకో తెలీదు అసిస్టెంట్ డైరెక్టర్స్ మీద జనరల్‌గా అరిచేస్తూ నన్ను తమిళ్‌లో ఏదో బూతు తిట్టారు. అసిస్టెంట్ డైరెక్టర్స్ అని చెప్పి నేను అక్కడ ఎదురుగా కనబడితే నన్ను సమ్ తిట్టారు. తిట్టేసి అది చూసుకోరా అది ఇది అన్నారు. బేసిక్‌గా అది నా తప్పు కాదు. నేను హర్ట్ అయిపోయా బేసిక్‌గా. ఓహో! అంటే నన్ను ఎవరు బేసిక్‌గా ఎప్పుడు నన్ను ఒక మాట అనింది అనరు. లేదు. నేను అంటే తప్పు చెయ్యను. ఏదన్నా తప్పు జరిగితే నేను వెంటనే సారీ చెప్తాను. అలాంటిది నన్ను బూతులు అంటారా? తిట్టేసాడు అని జెప్పేసి లొకేషన్ నుంచి ఎళ్ళిపోయా. వెళ్ళిపోయి నా బైక్ మీద ఎళ్ళిపోయాను. మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ ఉంటే అక్కడికెళ్ళిపోయాను. దాని తర్వాత యాక్చువల్‌గా ఆ రోజు ఏంటంటే బొటానికల్ గార్డెన్ నుంచి నైట్ ఎఫెక్ట్‌లో వేరే హౌస్‌లో ఇక్కడ రామానాయుడు స్టూడియోస్ దగ్గర అక్కడ హుహు. వేరే హౌస్‌లో షిఫ్ట్ అయ్యారు. షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ హీరోయిన్‌కి ప్రాంప్టింగ్ చెప్పాలి. నేను లేను. నేను ఎళ్ళిపోయానన్న విషయం సూర్య గారికి. సూర్య గారికి తెలీదు. వెళ్ళిపోయిన తర్వాత షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత నేను అనుకుంటున్నాను నాకు ఫోన్ వస్తదని చెప్పి. అప్పటి నుంచి నేను ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్‌లో కొద్దిసేపు ఉండి నన్ను ఇలా అనేసాడు నేను ఎళ్ళొచ్చేసాను అని చెప్పేసి కొంచెం హావభావాలు హర్ట్ అయిపోయి దెబ్బతిన్నాయి. ఓకే. బైక్ తీసుకొని అప్పుడు బైక్ మీద మా ఇంటికి ఎళ్ళిపోతున్నాను. ఆన్ ద వే ఎక్కడో ఉన్నాను. ఫోన్ రింగ్ అయింది. హ్మ్. అప్పుడు ఆహ్, ఫోన్ లిఫ్ట్ చేస్తే మన సిప్పి గారని కో డైరెక్టర్. ఓకే. "దయా ఇలా అడిగారు సూర్య సార్." అంటే చెప్పేసారు ఆల్రెడీ. ఇలా దయానంద్ వెళ్ళిపోయాడు అని చెప్పేసి చెప్పారు. చెప్తే ఫోన్ తీసుకొని, "దయా వెళ్ళిపోయావా? హ్మ్. నేను ఏదో కోపంలో అలా అనేసాను. అంత హర్ట్ అవుతావా నువ్వు? వచ్చేసేయి రేపు లొకేషన్‌కొచ్చేసేయి" అని చెప్పి అయ్యో! మళ్ళీ ఓకే. నెక్స్ట్ డే అక్కడ హ్మ్. హిమాయత్ సాగర్ గెస్ట్ హౌస్‌లో సీన్ అక్కడికెళ్తే వెళ్లి హగ్ చేసుకొని, "అలా ఎలా హర్ట్ అయిపోతావు నువ్వు" అది అని చెప్పి మీరు చెప్పేంత వరకు దీస్ ఆల్ థింగ్స్ ఆర్ మీకు మెమోరీస్, మీకు స్వీట్ యెస్. యెస్. మెమోరీస్ ఆర్ బ్యాడ్ మెమోరీస్ అయ్యుండొచ్చు. బట్ మా అందరికి ఏంటంటే ఇలా కూడా జరిగి ఉంటుందా అన్న యాహ్! పాయింట్ యాహ్! ఆఫ్ వ్యూలో ఉంటది. బట్ అంటే లైక్ మీరు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తూ డైరెక్టర్‌గా 2 సినిమాలు చేశారు. అండ్ 2 సినిమాలతో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నారు. యూ ఆర్ ఎ వెరీ గుడ్ డైరెక్టర్. ప్రూవ్ చేసుకున్నారు అనేది నేను సార్ నమ్మను. ఎందుకంటే యూ గాట్ అ నంది అవార్డ్ సార్. యాహ్! ఫస్ట్ ఫిల్మ్‌కి నంది అవార్డ్ వచ్చింది. బట్ ఇక్కడ అవార్డ్స్ పనిచేయవండి. టచ్ వుడ్. కమర్షియల్, కమర్షియల్ సక్సెస్ కావాలి ఇండస్ట్రీలో. ఎందుకంటే ఏ ప్రొడ్యూసర్ అయినా నెక్స్ట్ ఒక సినిమా ఇవ్వాలి అనంటే కమర్షియల్‌గా సక్సెస్ అయిన డైరెక్టర్‌కే ఇక్కడ వాల్యూ ఉంటది. అండ్ నాకు 2 సినిమాలు కమర్షియల్‌గా ఫెయిల్యూర్సే.
ఓకే. నేను డైరెక్ట్ చేసిన 2 సినిమాలు. సో, ఐ డోంట్ థింక్ ఐయామ్ అంటే ఏదో నేను డైరెక్షన్‌లో సాధించాను అనేది ఐ డోంట్ బిలీవ్. అదొక మిత్ ఉందండి ఇక్కడ. అవార్డెడ్ మూవీస్ ఆర్ నాట్ మేడ్ ఫర్ థియేటర్స్ అని. ఇప్పుడు కొన్ని సినిమాలున్నాయి. అవార్డెడ్ మూవీస్ ఉన్నాయి. ఆఫ్‌కోర్స్ కొన్ని సినిమాలు థియేటర్‌లో రిలీజ్ అయినా అవార్డ్స్ ఒస్తున్నాయి. బట్ కొన్ని సినిమాలు కాన్సెప్ట్స్ చాలా బావుంటాయి. అవును. స్క్రీన్ ప్లేస్ చాలా బావుంటాయి. అవార్డ్స్ విన్ అవుతాయి. సరే థియేటర్‌లో ఎలా రన్ అవుతుందా అని చెప్పి రిలీజ్ చేస్తారు. బట్ అవి నడవవు. లైక్ ఎప్పుడైనా మీకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను డైరెక్ట్ చేసిన ఫిల్మే మీరు డైరెక్ట్ 'అలియాస్ చేసిందే. జానకి' దానికి అవార్డ్స్ వచ్చాయి. బట్ హ్మ్. కమర్షియల్‌గా సక్సెస్ అవ్వలేదు. అలా చాలా సినిమాలున్నాయి. ఆహ్, చాలా రీజన్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఆహ్, ముఖ్యంగా మన దగ్గర తెలుగు ఆడియన్స్ టేస్ట్ అండి అది. హ్మ్. ఇప్పుడు మలయాళంలో, తమిళ్‌లో అలాంటి సినిమాలు ఆడతాయి. అక్కడ ఆడియన్స్ వేరు. వాళ్ళ టేస్ట్ వేరు. వాళ్ళ ఎడ్యుకేషన్ వేరు. ఇక్కడ ఆడియన్స్ వేరు. కొంచెం ఇక్కడ ఏంటంటే కొంచెం ఎక్కువ మాస్ ఆడియన్స్ అంటే మాస్ మూవీస్‌ని ఇష్టపడే ఆడియన్స్ ఎక్కువ ఉంటారు. మీరు ఎప్పుడైనా చూడండి ఆహ్, చిన్న సినిమాలు కొత్త వాళ్ళతో చేసినవి. ఇప్పుడు మీరు మరాఠీ లాంటి సినిమాలు తీసుకున్న కూడా 'సైరత్' అని ఒక మూవీ హ్మ్. ఉంది. హ్మ్. 100,00,00,000 కలెక్ట్ చేసిందక్కడ. ఓకే. ఎవరో హీరో ఎవరో తెలీదు. హీరోయిన్ ఎవరో తెలీదు. కొత్త డైరెక్టర్ అలా. సో, ఇక్కడ ఎప్పుడు అలాంటి సినిమాలు అంత అంటే ఇండస్ట్రీ హిట్ అనే స్థాయిలో హిట్ అవ్వడం అనేది ఎప్పుడు జరగలేదు. హ్మ్. అది నాకు తెలిసి జరగదు గూడా. ఎందుకంటారు? ఎందుకనంటే అంతమంది ఆడియన్స్ వచ్చి థియేటర్‌లో చూడరు. అంటే దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు వాచ్ దోస్ అంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్సే చూస్తారు. ఓకే. క్రిటికల్ అక్లెయిమ్డ్ ఫిల్మ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్స్ ఏంటంటే క్రిటికల్‌గా క్రిటిక్స్ కూడా చూసి బావుందంటారు. ఎ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు వాటికి. వాళ్ళు మాత్రమే ఇష్టంగా చూస్తారు. మిగతా వాళ్ళు అసలు చూడ్డానికే ఇష్టపడరు. యాక్చువల్‌గా చూస్తే వాళ్ళకి కూడా నచ్చొచ్చేమో. కానీ అసలు దే డోంట్ వాంట్ టు వాచ్ దోస్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్. సారీ టు ఇంటరప్ట్. ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ వన్ క్వెషన్. అంటే మీరు చెప్పేదానికి నేను ఒక క్వెషన్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు మీరన్నట్టు మలయాళం, తమిళ్, కన్నడ ఈ లాంగ్వేజెస్‌లో ఏంటి అంటే ఎక్కువ సస్పెన్స్ థ్రిల్లర్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. కొత్తోళ్ళైనా, పాతోళ్ళైనా ఈవెన్ టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలంటే అవి తెలుగులో డబ్బై వస్తే వాళ్ళెవరో కూడా మనకు తెలీదు ఆ! చాలా వరకు. బట్ స్టిల్ ఆ సినిమాస్‌ని హిట్ చేస్తుంటారు ఇక్కడ మన వాళ్ళు. బట్ అదే థ్రిల్లర్ జోనరా కావచ్చు, అదే డిఫరెంట్ కాన్సెప్ట్ బేస్డ్ మన తెలుగు వాళ్ళు చేస్తే ఇక్కడ చూడరు. చాలా వరకు అసలు ఎప్పుడొస్తుంది, ఎప్పుడెళ్ళిపోతుందో కూడా తెలీదు. అండ్ సో కాల్డ్ పెద్ద హీరోస్ చేసిన సినిమాలు కూడా పోతున్నాయి కదా! ఆ! అంటే లైక్ ఇప్పుడు మన ఆడియన్స్ టేస్ట్ మారిపోయిందా? చూసే విధానం మారడం మారిపోయిందంటారా? అలాగే ఉంది. హ్మ్. మారలేదు. ముందు నుంచి ఎలా ఉందో అలాగే ఉంది. ఇప్పుడు కమర్షియల్ ఫార్మాట్‌లో ఇప్పుడు బిగ్ బడ్జెట్, బిగ్ హీరోస్ ఫిల్మ్స్ ఓపెనింగ్స్ బావుంటాయి. సినిమా టాక్ బాలేదు అనంటే దాని తర్వాత డ్రాప్ అయిపోవడం జరగొచ్చేమో గానీ, ఒక్కసారి పెద్ద హీరో సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే అసలది ఏ రేంజ్‌కెళ్తుందో చెప్పలేము. హ్మ్. ఇప్పుడున్న హ్మ్. అంత అందుకే చాలామంది పెద్ద హీరోస్‌తో చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తా ఉంటారు యాహ్! ప్రొడ్యూసర్స్. సో, చిన్న సినిమాలదేంటంటే ఎప్పుడు ఆ గ్యారంటీ ఉండదు. నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, చిన్న సినిమాలకు కూడా ఒక పెద్ద సపోర్ట్ ఎవరన్నా అంటే ఒక పెద్ద ఇండస్ట్రీలో ఉన్న ఎవరైనా ఒక ఇప్పుడు సపోజ్ 'బలగం' లాంటి సినిమా గాని, 'కోర్ట్' లాంటి సినిమా ఈ మధ్య హిట్ అయినవి అవును. అవును. తీసుకుంటే, ఆ 2 సినిమాల వెనక ఒక బలమైన ఒక ప్రొడ్యూసర్, ఒక బలమైన హీరో ఉన్నారు. హ్మ్. హ్మ్. అంటే వాళ్ళు ఒక మాట చెప్తే ఆడియన్స్ థియేటర్‌కొస్తారు. అలాంటి సిట్యుయేషన్‌లో ఆ సినిమాలు హిట్ అయ్యాయి. ఆహ్, హ్మ్. మిగతా సిట్యుయేషన్స్‌లో అలా జరగదు. అంటే ఇప్పుడు ఎవ్వరి సపోర్ట్ లేకుండా సపోజ్ ఒక సినిమా రిలీజ్ అయితే అంత ఫుట్‌ఫాల్స్ ఉండవు. హ్మ్. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి తెలీదు ఎవరు తీశారో, అది ఎలా ఉంది. కొంతవరకు బావుంది అని పాజిటివ్ టాక్ వచ్చినా గూడా జనాలు అంత వెళ్ళిపోయి చూసేంత లేదు. లేదు. అవును. కొన్ని, కొన్ని సందర్భాల్లో మీరు చెప్పారు. ఇప్పుడు మలయాళం నుంచి వచ్చినవి హిట్ వచ్చినవి హిట్ చేస్తున్నారు. అవుతాయి. అవి ఎలా అవుతున్నాయనంటే నా నా అబ్జర్వేషన్ నేను ఇదే రైట్ అని చెప్పట్లేదు గానీ, ఇప్పుడు అక్కడ పెద్ద హిట్ అయినవే డబ్ హిటొస్తాయి. చేస్తారు. అంటే అది మంచి సినిమా. అంటే ఆడియన్స్‌ని ఎంగేజ్ చేస్తున్న సినిమా. ఇక్కడ ఎవరు రిలీజ్ చేస్తున్నారు? తెలుగు వాళ్ళు. ఒక పెద్ద బ్యానర్ ఎవరో తీసుకుంటారు. హ్మ్. ఒక పెద్ద బ్యానర్ ప్రొడ్యూసరే ఎవరో ఆ రైట్స్ తీసుకొని డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. సో, ఆ పెద్ద బ్యానర్ నేమ్ చూడగానే ఈ సినిమా
అంటే ఈ బావుంటుంది. ప్రొడ్యూసర్ రిలీజ్ చేస్తున్నాడు అనంటే డెఫినిట్‌గా అందులో విషయం ఉంటది అనేది ఒకటి. అండ్ ఇప్పుడున్న ఆడియన్స్‌కి ఒక మలయాళం సినిమా రిలీజ్ అయ్యి అక్కడ హిట్ అయింది అనగానే మనకి ఇమ్మీడియేట్‌గా మనకు తెలిసిపోతుంది. ఏ ఈజీ. లాంగ్వేజ్‌లో ఏ సినిమా హిట్ అవుతుంది అనేది ఇప్పుడున్న సోషల్ మీడియాలో తెలిసిపోతుంది. సో, అది మలయాళంలో పెద్ద హిట్ అయింది. చాలా మంచి సినిమా. రివ్యూస్ కూడా చదివేసేయొచ్చు మనము. అది ఒక పెద్ద బ్యానర్ ద్వారా తెలుగులో డబ్ అవుతుంది. సో, దానికి వ్యూవర్‌షిప్ ఉంటది. ఓకే. అండ్ అవి కూడా నేనేం చెప్తున్నానంటే దానికి ఒక లిమిటెడ్ ఇదే ఉంటుంది. నేను హ్మ్. ఇండస్ట్రీ హిట్ అని అంటున్నాను. అంటే ఒక పెద్ద హీరో సినిమాకి సమానంగా హ్మ్. కలెక్ట్ చేయడం అనేది అది ఎప్పటికీ జరగదు. చిన్న ఇది సినిమాలు ఇంకా ఆ లిమిటెడ్ ఆడియన్స్‌కు అందుకే చిన్న సినిమాలు ఎప్పుడు బడ్జెట్ లిమిటెడ్ బడ్జెట్ అంటే ఇప్పుడు ఏ ఆడియన్స్‌నైతే టార్గెట్ చేస్తున్నామో లిమిటెడ్ ఆడియన్సే ఉంటారు ఆ సినిమాలకి. ఆ లిమిటెడ్ ఆడియన్స్ ద్వారా వాళ్ళు చూడడం ద్వారా మనకి ఎంత రెవెన్యూ వస్తుందనుకుంటున్నామో అంతే బడ్జెట్‌లో చేయాలి. ఓకే. అంతకు మించి చేస్తే గూడా వర్కౌట్ అవ్వదు. అవార్డ్స్ పరంగా చూసుకుంటే మీరు క్రిటిక్స్‌ని మెప్పించారు. యాహ్! రైట్. కాబట్టి బట్ అంటే లైక్ సరే ఇప్పుడు ఆడియన్స్‌కి తగ్గట్టు ఒక మైండ్ సెట్‌తో మనం మళ్ళీ డైరెక్టర్ చైర్‌లో కూర్చోవాలి, డైరెక్టర్ అవ్వాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడు ఆలోచన రాలేదా? బేసిక్‌గా ఏంటంటే నాకు 'ఆర్ఎక్స్ 100' సినిమాతో నాకు యాక్టర్‌గా బ్రేక్ వచ్చింది. హ్మ్. ఎందుకు? హ్మ్. కమర్షియల్ హిట్. హ్మ్. ఎప్పుడైనా సరే కమర్షియల్‌గా హిట్ అయినప్పుడే అందులో చిన్న క్యారెక్టర్ చేసినా గూడా వేరే ఎక్కువ దర్శకుల ఇంపాక్ట్ దృష్టిలో పడతది. పడతాం. సో, అదొక సెంటిమెంట్ ఉంటది. ఒక హిట్ సినిమాలో చేసిన యాక్టర్‌కి ఎప్పుడూ ఒక అడ్వాంటేజ్ ఏముంటదనంటే, హ్మ్. వీడు లక్కీ హ్యాండ్ వీడు లక్కీ లెగ్ వీడిది. హ్మ్. వీడిని హ్మ్. పెట్టుకో అది తెలియకుండానే ఏర్పడతది. ఒక చిన్న సినిమాలో ఫ్లాప్ అయిన సినిమాలో మీరు ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేయండి ఎవ్వరు పట్టించుకోరు. హిట్ అయిన సినిమాలో జస్ట్ ఒక సీన్‌లో కనబడినా, అరే! తీసుకోండి తనని. అలా ఉంటది ఇండస్ట్రీలో. ఇక దాన్ని మనము సో, నాకు 'ఆర్ఎక్స్ హండ్రెడ్‌తో' ఆ సక్సెస్ వచ్చింది. సో, దాని తర్వాత నేను చాలా సినిమాలు 'ఆర్ఎక్స్ హండ్రెడ్' 2018 అంటే 7 ఇయర్స్ అవుతుంది. 7 ఇయర్స్‌లో దాదాపు 80, 90 సినిమాలు చేశాను. అందులో ఇంక చేస్తూ ఉన్న ప్రాసెస్‌లో నాకు 'పుష్ప' గూడా వచ్చింది. అది కమర్షియల్‌గా హిట్ అవ్వడము. సో, ఈ ఫ్యాక్టర్స్ నాకు యాక్టర్‌గా గ్యాప్ లేకుండా చేసాయి. అంటే కంటిన్యూయస్‌గా అంటే నేను వస్తున్నాయి ఇంకా. యావరేజ్‌గా సంవత్సరానికి 10 సినిమాలు చేస్తున్నాను. చిన్నవి, పెద్దవి అన్నీ కలుపుకొని. కొన్ని రిలీజ్ అవ్వనివి గూడా ఉన్నాయి. సో, బిజీగా ఉన్నాను. డైరెక్షన్ ఏంటంటే దానికి చాలా టైం తీసుకొని ఒక స్క్రిప్ట్ అంటే ఫస్ట్ ఒక కథ ఉండాలి మన దగ్గర. ఇది ఆడియన్స్‌కి ఈ కథ చెప్పాలి అని ఉ కొంత టైమ్‌ని కేటాయించాలి. కొంత కాదు చాలా టైం కేటాయించాలి. అంటే అది టీమ్ వర్క్ కూడా. రైటర్స్‌తో ఫస్ట్ ఇనీషియల్‌గా దాని తర్వాత ఒక హీరోని ఒప్పించాలి. దాని తర్వాత ఒక ప్రొడ్యూసర్‌ని ఒప్పించాలి. సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే అది దాని మీదే కూర్చొని దాన్నే ఒక పనిగా పెట్టుకొని చేస్తే గాని వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు నేనున్న ఈ బిజీ బిజీ షెడ్యూల్‌లో. షెడ్యూల్‌లో ఐ డోంట్ థింక్ ఇప్పట్లో నేను డైరెక్షన్ చైర్‌లో కూర్చునే ఛాన్స్ లేదు. మేబీ ఫ్యూచర్‌లో చెప్పలేను. అంటే ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే నేను యాక్టర్‌గా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అనేది చాలా స్ట్రాంగ్ ఇంటెన్షన్ నాది. ఆ ప్రూవ్ చేసుకునే ఆపర్చునిటీస్ నాకు రావట్లేదు. ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన 'అర్జున్ చక్రవర్తి' నాకు ఆ ఆపర్చునిటీ ఇచ్చింది. ఈ మూవీ తర్వాత మేబీ నాకు ఇంకా బెటర్ క్యారెక్టర్స్ వస్తాయి అనే ఒక హోప్‌తో ఉన్నాను. ఓకే. యాక్టర్‌గా నేను హమ్మయ్య! నేను చేసేసాను. నేను అనుకున్నది అనే సాటిస్ఫాక్షన్ అది ఎప్పుడొస్తుందో తెలీదు. అలా నేను సాటిస్ఫై అయినప్పుడు మేబీ డైరెక్షన్ మళ్ళీ చేద్దాము అనే నెక్స్ట్ లెవెల్‌కి ఆలోచిస్తాను. దయా గారు నాకు తెలిసి మీరు 30 ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ రైట్? యెస్. ఎగ్జాక్ట్‌లీ 30 ఇయర్స్ 30 కంప్లీట్ ఇయర్స్ అయింది. ఆఫ్ అవును. ఇండస్ట్రీ. అంటే 3 జనరేషన్స్ చూసారు మీరు యాహ్! ఇండస్ట్రీలో రైట్? అవును. అవును. అంటే మీ ఏజ్ నేను పెద్ద చేయట్లేదు కానీ బట్ నేనేం అడగాలనుకుంటున్నానంటే లైక్ ఇండస్ట్రీ జనరేషన్‌కి మారిపోతుంది. అండ్ ది డైరెక్షన్ కావచ్చు, కొరియోగ్రఫీలో కావచ్చు, డాన్సర్స్‌ని ట్రీట్ చేసే విధానంలో కావచ్చు మారుతుంది. బట్ ద మోస్ట్ పెయిన్‌ఫుల్ థింగ్ అబౌట్ డాన్స్ గురించి మాట్లాడాలనుకుంటే, కొరియోగ్రఫీ ఇప్పుడు చూస్తున్న డాన్స్ కావచ్చు. ఇఫ్ యూ వాంట్ టు టాక్ మాట్లాడదాం దీని గురించి. ఇప్పుడు చాలా వరకు కాంట్రోవర్సీస్ కూడా అవుతున్నాయి. డాన్స్ స్టెప్స్ గురించి. హ్మ్. హ్మ్. ఒకప్పుడు కలర్‌ఫుల్‌గా ఉండడానికి బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్స్‌ని వాడేవారు. నిండుగా కనిపించేవారు. ఇప్పుడు మనకెలా అనిపిస్తుందంటే లైక్ హీరోయిన్ అయినా వాళ్ళ పాటికి వాళ్ళు చేస్తారు. వీళ్ళ మటికి వీళ్ళకి ఆ కాస్ట్యూమ్స్ కూడా ఎందుకేస్తారో ఏంటో తెలీదు. కొరియోగ్రఫీ ఎందుకు చేస్తారో తెలీదు. చాలా వరకు కాంట్రోవర్సీస్ అయిపోతున్నాయి. ఇవన్నీ చూసినప్పుడు మీ కెరియర్ స్టార్ట్ అయింది యాస్ ఎ డాన్సర్‌గా స్టార్ట్ అయింది కాబట్టి, ఒక డాన్స్ మీద, ఒక పాటకి చేసిన కొరియోగ్రఫీ మీద
ఇంత కాంట్రోవర్సీస్ రావడం గానీ, ఇలాంటి ఒక ఇది రావడం చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? వాట్ డూ యూ వాంట్ టు సే? ఎప్పుడైనా చెప్పాలనుకున్నారా? మాట్లాడాలనుకున్నారా దీని గురించి? దాని గురించి స్పెషల్‌గా అట్లా ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ మారుతున్న కొద్దీ కాస్ట్యూమ్ ప్యాటర్న్ అనేది మారుతూనే వస్తుందండి. హ్మ్. ఎప్పుడైనా హ్మ్. సినిమాలో ఈవెన్ మెయిన్ లీడ్స్ చేస్తున్న యాక్టర్స్ కూడా కాస్ట్యూమ్స్ పరంగా చాలా చేంజెస్ వచ్చాయి. అండ్ ఆడియన్స్ కూడా అవి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అలా అని ఏం లేదు. అంటే ఓన్లీ అంటే డాన్సర్స్‌కి అలా ఉంది అని. ఆహ్, కాకపోతే డాన్సింగ్ స్టైల్స్‌లో చాలా మార్పొచ్చింది. అంటే ఇప్పుడు నేను రియాలిటీ షోస్ ఇలాంటివి డాన్స్ రియాలిటీ షోస్ అవి చూస్తా ఉంటే అంటే మోర్ దాన్ డాన్స్ ఎక్కువ వరకు ఈ జిమ్నాస్టిక్స్ అండ్ సర్కస్ కైండ్ ఆఫ్ ఇవి అయిపోయాయండి. అంటే అంటే అది ఆహ్, అది కొంచెం అంటే ఓకే. అది గూడా హ్మ్, అనుకోవచ్చు గానీ ఐ డోంట్ ఫీల్ లైక్ దాన్ని డాన్స్‌గా అనిపించట్లేదు. ఎప్ డాన్స్ అంటే నా నేను ఒక ఏమంటారు? ఆ లిరిక్స్‌కి సంబంధించి ఒక ఎక్స్‌ప్రెషన్‌ని మనం చెప్తూ ఉంటాం గదా! మరీ అదేదో బాడీని రకరకాలుగా తిప్పేసి, జంపులు జేసి అది ఎందుకో నాకు అయి అంటే ఇబ్బందిగా అనిపిస్తది. హద్దు చూసి. మీరిన క్రియేటివిటీ అని చెప్పొచ్చా? అయ్యుండొచ్చు. కానీ అది వర్కౌట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఆడియన్స్ కూడా చూస్తున్నారు, ఎంజాయ్ జేస్తున్నారు. టీవీల్లో హ్మ్. హ్మ్. చూస్తున్నప్పుడు. ఏదైనా ఆడియన్స్ కోసమే గదా! హ్మ్. ఆడియన్స్ యాక్సెప్ట్ జేయడం ఇప్పుడు చాలా వరకు కొన్ని సినిమాలు చూస్తాం మనం. పర్సనల్‌గా మనకు నచ్చవు. బట్ అది హిట్ అవుతుంది. అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ యాక్సెప్ట్ జేసినప్పుడు ఇంకా మనం దాని గురించి పెద్దగా డిస్కస్ చేయడం గూడా అనవసరమే అంటారా? యాహ్! ఐ ఐ థింక్ ఇన్ దట్ వే ఏమో. బట్ ఓకే. ఇప్పట్లో అయితే ఐ డోంట్ థింక్. అండ్ మీరిప్పుడు 'అర్జున్ చక్రవర్తి' గురించి మాట్లాడారు. నాకు తెలిసి చాలామంది బయోపిక్స్ వచ్చినప్పుడు ఇట్స్ ఎ బయోపిక్ ఆఫ్ 'అర్జున్ చక్రవర్తి' గారు. అంటే ఇట్స్ ఎ కబడ్డీ ప్లేయర్స్ కబడ్డీ. బయోపిక్ యెస్. హూ యెస్. ప్లే ఫర్ ఇన్ ఇండియా. అవును. బట్ చాలా వరకు ఏం జరుగుతుంది అనంటే ఒక బయోపిక్‌లో ఒక పర్సన్ గురించి మాట్లాడుతున్నారంటే గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఆ పర్సన్ గురించి దొరుకుతుంది. బట్ అసలు 'అర్జున్ చక్రవర్తి' గారి గురించి సెర్చ్ చేస్తే నో వన్ నోస్ ఆయనెలా ఉంటారో ఏంటో. టిల్ దట్ అంటే లైక్ సినిమా ఎండ్ అయ్యి మీరు మాకు చూపించినంత వరకు ఆ ఆ! సినిమాలో ఎవరు ఏంటని చూపించదు. బట్ ద కోర్ ఆఫ్ ద మూవీ వాస్ యువర్ క్యారెక్టర్. లైక్ మీరు ఆ పర్సన్‌ని తీసుకురావడం గావచ్చు. అంటే లైక్ ఆ అబ్బాయిని వజ్రాన్ని తీసుకొచ్చి సానపెట్టు. సానబెట్టే అవును. ఆ క్యారెక్టర్ అనేది వాస్ లైక్ కోర్ ఆఫ్ ద మూవీ. సో, ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు నేను గమనించింది ఏంటి అనంటే లైక్ మీరు ఆ అబ్బాయి 'అర్జున్ చక్రవర్తి' అంటే లైక్ 'రోషన్' చేసే క్యారెక్టర్ నుంచి మీరు అవును. ఎంటర్ అవుతారు కాబట్టి అప్పటికి అట్ ద ఎండ్ యంగ్ ఏజ్‌లో ఉండేటప్పుడు 'అర్జున్‌కి' ఉండేటప్పటికి దేర్ ఈస్ టూ మచ్ ఆఫ్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్. ఎంత వెయిట్ లాస్ అయ్యారా దానికి? ఎంత చాలా లాస్ అయ్యారు? దాదాపు 10-12 కేజీస్ లాస్ అయ్యాను. ఏది ఆ ఓల్డ్ క్యారెక్టర్ ఓల్డ్ చేసినప్పుడు. క్యారెక్టర్. ఆ! సో, అప్పుడు యాక్చువల్ 2018లో నాకు ఫస్ట్ టైమ్ నరేట్ చేశారు ఆ స్టోరీ. 'ఆర్ఎక్స్ హండ్రెడ్' రిలీజ్ అయిన టైం అది. హ్మ్. అప్పుడు నేను లైక్ హఠాహట. చాలా హట్టాకట్టా ఉన్నాను. ఈ క్యారెక్టర్ ఏంటంటే ఫస్ట్ షెడ్యూల్‌లో అదే చేశాం. ఆ ఓల్డ్ ఏజ్ లుక్‌ది. దానికోసం నేను దాదాపు 2 మంత్స్ ముందే ఆహ్, షూటింగ్‌కి ఎప్పుడెళ్తున్నాం అనేది 2 మంత్స్ ముందే డిసైడ్ చేశారు. సో, ఆ 2 మంత్స్ కూడా కంప్లీట్ ఫుడ్డు కట్ చేసేసి అంటే చాలా మినిమమ్ ఫుడ్ అలా తీసుకునేవాడిని. ఎలా తగ్గిపోతారు సార్ అందరూ? మేము ఎంత తగ్గాలనుకున్నా అంటే నా తగ్గలేకపోతున్నాం. బాడీ టైప్ అలాంటిది బేసిక్‌గా. ఓకే. నేను బాడీ పెంచాలన్నా, తగ్గించాలన్నా చాలా అంటే అది ముందు నుంచి నా బాడీకి అలవాటుగా ఉంది. ఓకే. సో, అట్లా నేను 12 కేజీస్ తగ్గి కంప్లీట్‌గా ష్రింక్ అయిపోయా. ఆ క్యారెక్టర్ కోసం. అంటే ఒక ముసలివాడు చనిపోబోయే ముందు ఎలా ఉంటాడో అలా అలా. ఉండాలి. ఆ లుక్ ఈవెన్ నా బియర్డ్ ఆ హెయిర్ గూడా దానికి ఏం చేసామంటే మొత్తం ఇట్లా డెన్సిటీ తగ్గించేసి కటింగ్ చేయించేసి ఆ బాల్డ్ హెయిర్ హ్మ్. లాగా హ్మ్. అది బాగా వర్కౌట్ అయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆ సినిమా చూసిన వాళ్ళంతా గూడా మెయిన్‌గా ఓల్డ్ ఏజ్ లుక్ గురించే మాట్లాడుతున్నారు. యాహ్! అంటే ఎగ్జాక్ట్‌లీ. దాంట్లో నాట్ ఓన్లీ యాక్టింగ్ అండి. అండ్ ఇప్పుడు ఫిజికల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడం ఒకటి, పెర్ఫార్మన్స్ ఒకటి డబ్బింగ్ కూడా నేను ఆ మూవీకి డబ్బింగ్ చెప్తున్నప్పుడు ద డైరెక్టర్ విక్రాంత్ వాస్ సో స్పెసిఫిక్ దట్ హి వాంటెడ్ ద 3 వేరియేషన్స్. వేరియేషన్స్. ఆ యంగ్ లుక్, మిడిల్ ఏజ్డ్ లుక్, ఓల్డ్ లుక్‌కి 3 రకాలుగా వాయిస్ మాడ్యులేషన్స్ చేద్దామని చెప్పేసి 3 రోజులు 3 డిఫరెంట్ డేస్. ఒకరోజేమో ఎర్లీ మార్నింగ్ ఆల్‌మోస్ట్ ఒక 6:00కి సారథి హ్మ్. హ్మ్. స్టూడియోస్‌కొచ్చి
ఒకరోజు మొత్తం ఆ యంగ్ లుక్‌కి సంబంధించిన డైలాగ్స్. ఒకరోజు మొత్తం ఈ మిడిల్ ఏజ్డ్ లుక్. ఒకరోజు మొత్తం ఆ ఓల్డ్ ఏజ్ లుక్. ఓల్డ్ ఆ ఏజ్ లుక్ ఓల్డ్ ఏజ్ లుక్ వచ్చినప్పుడు కంప్లీట్ బేస్ రావాలి. అవును. రావాలి. సో, అట్లా ఒక 3 రోజులు డబ్బింగ్ చేశాం. వాహ్! సో, అలా చాలా కేర్ తీసుకొని చేశాం. కొన్ని కొన్ని సినిమాలు మీరన్నట్టు కమర్షియల్ హిట్ అవ్వకపోవచ్చు. బట్ అవి గుర్తుండిపోతాయి జనాలకి. వాట్ అబౌట్ 'అర్జున్ చక్రవర్తి' సినిమా? 'అర్జున్ చక్రవర్తి' ఇప్పటివరకు చూసిన వాళ్ళంతా కూడా చాలా పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతున్నారండి. అంటే హ్మ్. ఆల్ క్రాఫ్ట్స్ అందులో లైక్ డైరెక్షన్ దగ్గర నుంచి, ప్రొడ్యూసర్ ఎఫర్ట్ దగ్గర నుంచి, యాక్టర్స్ అందరూ అండ్ టెక్నీషియన్స్‌గా చూసుకుంటే డీఓపీ వర్క్ గానీ, మ్యూజిక్ గానీ, ప్రొడక్షన్ డిజైన్ గానీ, కాస్ట్యూమ్స్ గానీ, అన్ని డిపార్ట్‌మెంట్స్ గురించి మాట్లాడుతున్నారు. అంటే అన్నీ కుదిరాయి ఆ సినిమాకి. ఓకే. సో, చూసిన వాళ్ళంతా చాలా పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతున్నారు. బట్ ఫుట్‌ఫాల్స్ పరంగా మాకు అంత అంటే మేము ఎక్స్‌పెక్ట్ చేసినంత లేదు. ఓకే. బట్ స్టిల్ ప్రమోషన్స్ జరుగుతూనే ఉన్నాయి. వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్ మోర్ ఫుట్‌ఫాల్స్ ఇన్ కమింగ్ డేస్. డెఫినైట్‌లీ రావాలి. రావాలని మేము కోరుకుంటున్నాం. అండ్ యాస్ ఎన్ ఆర్టిస్ట్‌గా యూ ఆర్ వెరీ బిజీ. లైక్ యాహ్! బిజీగా ఉన్నారు. అవును. బిజీగా ఉండడం వల్ల ఏదైనా మంచి సినిమాలో మంచి క్యారెక్టర్ ఏమైనా మిస్ అయ్యారా? చాలా మిస్ అయ్యాను. విచ్ వన్? అంటే నేను 'పుష్ప' దాదాపు 5 ఇయర్స్ 2 పార్ట్స్ కలిపి 5 ఇయర్స్ చేశాము. ఇప్పుడు 'పెద్ది' చేస్తున్నాను. హ్మ్. హ్మ్. అంటే ఈ జనరల్‌గా ఎట్లుంటదంటే ఈ పెద్ద సినిమాల్లో చేస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో షెడ్యూల్స్ మారుతా ఉంటాయి. అవును. అటు ఇటు అవుతూ ఉంటాయి. మాకు ఒక నెల రోజుల ముందు డేట్స్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ డేట్స్‌లో బయట సినిమాలేవి కమిట్ అవ్వడానికి ఉండదు. హ్మ్. ఎందుకంటే ఆల్రెడీ డేట్స్ వచ్చేసాయి. సో, ఈ డేట్స్ అన్నీ మనం ఆ డేట్స్‌లో వచ్చిన సినిమాలన్నీ వదిలేస్తూ ఉంటాము. కరెక్ట్‌గా షెడ్యూల్ టైమ్ వచ్చేటప్పటికి ఈ షెడ్యూల్ క్యాన్సిల్ అయిపోతుంది. అబ్బా! అప్పుడు ఆ సినిమా పోతుంది. ఇంక ఈ ఈ సినిమా. ఈ సినిమా షెడ్యూల్ మళ్ళీ ఎప్పుడో ఉంటుంది. అట్లా 'పుష్ప' నాకు తెలిసి 'పుష్ప 2 పార్ట్స్' అండ్ ఈ 'పెద్ది' చేస్తున్నప్పుడు గాని ఇవన్నీ కలుపుకొని దాదాపు ఒక 20 సినిమాలన్నా వదిలేసుంటాను. వామ్మో! ఓకే. 20 సినిమాలా? అంటే నేను కంటిన్యూయస్‌గా చేస్తుంటానండి. కొత్త హ్మ్. వాళ్ళతో గాని, చిన్న ప్రొడక్షన్స్ ఇలా ఏది ఎక్కువ కొలాబ్ అవుతూ ఆ! ఉంటారు. నాకు కొత్త డైరెక్టర్స్‌తో చేయడం ఎక్కువ ఇష్టం. హ్మ్. సో, అట్లా నేను కొత్త వాళ్ళతో ఎక్కువ కొలాబరేట్ అవుతూ ఉంటాను. అందుకే నాకు ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తుంటాయి. అండ్ రెమ్యునరేషన్ పరంగా గూడా నేను డిమాండ్ ఆహ్, చేయరా? డిమాండ్ చెయ్యను అనడం కంటే చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటాను. వాళ్ళ బడ్జెట్‌లో ఇప్పుడు నేను ఈవెన్ చేసినప్పుడు 'గామి' సినిమా చేసినప్పుడు గాని, 'మ్యూజిక్ షాప్ మూర్తి' గాని, ఈవెన్ 'ఆర్ఎక్స్ హండ్రెడ్' గూడా దట్ హ్మ్. వాస్ అజయ్ భూపతి గారి ఫస్ట్ ఫిల్మ్. అట్లా కొత్త డైరెక్టర్స్‌తో చేసిన చాలా సినిమాలు 'రాక్షస కావ్యము', 'ఏకమ్', 'పచ్చీస్' ఇలా నేను, నేను దాదాపు 80, 90 సినిమాలు చేశానన్నాను గదా! అందులో దాదాపు 60, 70 సినిమాలు ఫస్ట్ టైమ్ డైరెక్టర్సే ఉంటారు. మేబీ అడగొచ్చో, అడగకూడదో నాకు తెలీదు. ఇప్పుడు అవకాశాలు మీరు చేస్తున్నారు. ఫ్లెక్సిబుల్‌గా అంటున్నారు. బట్ కొంతమంది ఏమంటారంటే లైక్ మేము ఇచ్చుకోలేము. బట్ ఒక్కసారి చేసి పెట్టండి అని అడుగుతూ ఉంటారు. అలాంటి నే వాళ్ళకి నేను ఫ్రీగా చేయనని చెప్తానండి. హ్మ్. మీరు మినిమమ్ ఎంత ఇవ్వగలరో ఇవ్వండి. బట్ ఫ్రీగా ఆహ్, చేయను అని క్లియర్‌గా ఆ విషయంలో క్లారిటీ ఉంది నాకు. ఓకే. ఎందుకనంటే ఒకసారి ఫ్రీగా చేయడం మొదలుపెడితే ఇప్పుడు అందరూ అలవాటయిపోతుంది. అదే కోరుకుంటారు గదా! మాకు తక్కువ బడ్జెట్ చేయండి అని. బట్ మినిమమ్ మీరెంత ఎఫోర్డ్ చేయగలరో చూడండి అన్నది. ఇంకా ఇప్పుడైతే అంటే ఈ మధ్య కొన్ని సినిమాలు చేసి కూడా రిలీజ్ అవ్వనివి ఉన్నాయండి. అంటే వాళ్ళు చాలా తక్కువ బడ్జెట్‌లో మూవీస్ ఫినిష్ చేస్తున్నారు. బట్ దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి గాని, మార్కెటింగ్ చేయడానికి గాని బడ్జెట్ లేక ఈవెన్ ఓటీటీలో కూడా రిలీజ్ అవ్వని పరిస్థితుల్లో దాదాపు 10-15 మూవీస్ ఉన్నాయి. నేను ఈ మధ్య కాలంలో చేసినవి. అబ్బా! రిలీజ్ అవ్వకుండా. సో, నాకేమనిపిస్తుందంటే మరీ అంత మినిమమ్ బడ్జెట్‌లో చేసినా గూడా రిలీజ్ అవ్వనప్పుడు అంత ఎఫర్ట్ పెట్టి చేయడం ఎందుకు? చేయడం అంటే యాస్ ఎన్ యాక్టర్‌గా నేనెళ్ళి సపోర్ట్ చేద్దాం అనుకున్నా గూడా అవి రిలీజ్ అవ్వనప్పుడు ఆడియన్స్‌కి రీచ్ అవ్వనప్పుడు వేస్ట్ కదా! అందుకే నేను ఒక 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 లిమిట్ పెట్టుకున్నాను. ఈ ఈ అమౌంట్ వరకు ఇవ్వగలిగితే చేద్దాం. చేద్దాము. ఇంకా అంతకంటే తక్కువ అయితే చేయడం వేస్ట్. అంటే ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ బయటికి గూడా రాని సిట్యుయేషన్ ఉన్నప్పుడు ఎందుకు యాస్ ఎ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. సో, చాలా మందిని చూసే ఉంటారు. కొత్త డైరెక్టర్స్, అప్‌కమింగ్ డైరెక్టర్స్ ఎక్కువ కొత్త డైరెక్టర్స్‌తో పనిచేస్తుంటారు. అప్‌కమింగ్ హీరోస్‌తో కూడా పనిచేస్తూ ఉంటారు కాబట్టి అంటే ఆహ్, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన హీరోసే ఎలివేషన్స్ కోసం దే విల్ టేక్ సమ్ టైమ్.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'నాని' గారిని తీసుకుందాం. 'నాని' గారు ఫస్ట్ సినిమా 'అష్టాచెమ్మ.' సో, 'అష్టాచెమ్మ' దగ్గర నుంచి మొదలుపెట్టి నాకు తెలిసి 'భలే భలే మగాడివే' మూవీలోననుకుంటా ఆయనకి ఫైట్స్‌కి ఎలివేషన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. అంతకు ముందు కూడా ఇచ్చుండొచ్చు. బట్ నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి. ఇప్పుడు ఆయన ఎలివేషన్స్ కావచ్చు 'దసరా' సినిమా ఆర్ ఎల్స్ 'హిట్ 3' సినిమా ఇలాంటి సినిమాస్‌లో 'సరిపోదా శనివారం' ఇలాంటి దాంట్లో పెరుగుతూ ఉంది. బట్ ఇప్పుడొచ్చే వాళ్ళేంటనంటే కొత్తగా వచ్చే హీరోలేంటంటే మనం కొడితే గోడ బద్దలైపోవాలి. మనం హీరోని ఒక విలన్ని ఇలా కొట్టామంటే అంత దూరం ఎగిరి పడాలని అంటారు. నాకు తెలిసి ఇప్పుడొచ్చే చిన్న సినిమాల్లో దట్ ఈస్ ఆల్సో ఆ మైనస్ పాయింట్ అని అంటారు. యాస్ ఎ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ డు యూ వాంట్ టు సే అబౌట్? ఎప్పుడైనా సరే ఒక యాక్టర్‌ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేయాలండి హ్మ్. ఫస్ట్. హ్మ్. ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారు అనంటే, మనం మనవాడు మన మన కళ్ళెదురుగా తిరుగుతున్న ఒక అంటే బాయ్ నెక్స్ట్ డోర్ అంటారు గదా! హ్మ్. 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 అలాంటి క్యారెక్టర్స్ మనం రెగ్యులర్‌గా అబ్జర్వ్ చేసే క్యారెక్టర్స్ లాంటి ఒక రియల్‌గా ఉండే క్యారెక్టర్స్ చేసినప్పుడు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత హీరో ఏం చేసినా అంటే ఫైట్స్ చేసినా, కొడితే 10 మంది ఎగిరి పడ్డాలు ఇవన్నీ గూడా యాక్సెప్ట్ తర్వాత చేస్తారు. యాక్సెప్ట్ చేస్తారు. హ్మ్. హ్మ్. ఒక కొత్త పర్సన్ అంటే ఏ ఇమేజ్ లేకుండా ఒక కొత్త హీరోగా ఇంట్రొడ్యూస్ అవుతున్నవాడు ఎవరన్నా వచ్చినప్పుడు ఫస్టే అంత హెవీగా అది నువ్వెవరో తెలీదు. నీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలీదు. నువ్వొచ్చేసి అంతమందిని కొట్టేస్తున్నావు. డెఫినిట్‌గా అది 99% ఛాన్సెస్ య యాక్సెప్ట్ చేయరు చెయ్యరు. ఆడియన్స్. హ్మ్. ఏదైనా ఇక కథలో మరీ అంత అవసరం స్ట్రాంగ్ ఉంటే. ఎమోషన్ ఉండి, ఆ ఫైట్ అంత బాగా వర్కౌట్ అవుతే తప్పితే యాక్సెప్ట్ చేయరు. ఒక ఓకే. కొత్త పర్సన్‌ని అంత హీరోయిక్‌గా చూడడం అనేది ఐ డోంట్ థింక్ ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. సార్ ఇప్పుడు 'పెద్దిలో' కూడా చేస్తున్నాను అని చెప్పారు కదా! యెస్. 'రామ్ చరణ్' గారితో దిస్ వాస్ ఫస్ట్ వన్నా? ఆర్ బిఫోర్ కూడా ఐ థింక్ 'రామ్ ఎస్ చరణ్' గారితో యాక్చువల్‌గా నాకు కొలాబరేషన్స్ అవి. నేను 'పవన్ కళ్యాణ్' గారి టీమ్‌లో వర్క్ చేస్తున్నప్పుడు నాకు పరిచయం ఉంది. అప్పుడు చరణ్ బాబు చిన్న. చాలా ఓకే. ఐ వాస్ స్టడీయింగ్ ఇంటర్ ఆ టైమ్‌లో. అంటే అప్పుడు అసోసియేషన్ ఉంది. బట్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ మళ్ళీ ఆన్ సెట్స్ కలిసాను. అంటే లైక్ ఫస్ట్ టైమే అనుకోవచ్చా? ఆన్ ఆన్ సెట్స్ కలవడం? ఆన్ సెట్స్ ఫస్ట్ టైమ్. ఆన్ సెట్స్ ఫస్ట్ షూట్స్ టైమ్. పరంగా నేనెప్పుడూ కలవలేదు. ఒకసారి ఓకే. 'పుష్ప' జరుగుతున్నప్పుడు 'పుష్ప' పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు 'అన్నపూర్ణ 7 ఎకర్స్' డబ్బింగ్ అది హ్మ్. హ్మ్. జరుగుతున్నప్పుడు ఒకసారి కలిసాను. దాని తర్వాత ఇదే. కొంచెం లిబర్టీ తీసుకొని అడుగుతున్నాను ఏమనుకోకండి క్వెషన్. బేసికల్‌గా కళ్యాణ్ గారి థాట్స్ కానీ, ఆలోచన విధానం గాని చాలా డిఫరెంట్‌గా ఉంటది. సో, నాకు తెలిసి మీరు కళ్యాణ్ గారికి కొంచెం సన్నిహితులు కాబట్టి అంటే ఆఫ్‌కోర్స్ 8 ఇయర్స్ నుంచి దూరంగా ఉన్నారు అది పక్కన పెట్టండి. లైక్ ఈ చరణ్ గారు, బన్నీ గారు వీళ్ళందరూ కొంచెం సన్నిహితులు కాబట్టి కళ్యాణ్ గారి రిఫ్లెక్షన్ అనేది ఎవరి మీద కనిపిస్తుంది ఇప్పుడు మీకు? అంటే లైక్ వాళ్ళ ఫ్యామిలీలో మెగా ఫ్యామిలీలో కళ్యాణ్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఆలోచన విధానం కానీ, ఆయన రిఫ్లెక్షన్ ఎవరిలో కనిపించొచ్చు? మీకనిపించి పర్సనల్‌గా. అంటే 100% రిఫ్లెక్షన్ అనేది ఎవరిలో లేదు. కష్టం అది. కష్టము. హ్మ్. ఆహ్, బట్ కొంతవరకు 'రామ్ చరణ్' గారిలో ఓకే. చూడొచ్చు. బట్ అంటే నేను చెప్తుంది నేను ఇందాక చెప్పినట్టుగా ఏదైతే ఇప్పుడు ఆలోచన విధానం ఉందో కళ్యాణ్ సార్‌ది ఆహ్, ఇప్పుడు సొసైటీ పట్ల ఉండే ఆలోచన విధానం గాని, పాలిటిక్స్ పట్ల ఉండే అవగాహన లేదా ఇంట్రెస్ట్ గాని, అది ఎవరికీ లేదు. హ్మ్. డెఫినిట్‌గా ఎవరికీ లేదు. ఇప్పుడున్న జనరేషన్ మెగా అవును. ఫ్యామిలీలో. అవును. సో, ఐ డోంట్ థింక్ ఆయన రిఫ్లెక్షన్ యాస్ ఇట్ ఈస్‌గా ఐ డోంట్ థింక్ ఎవరికీ రాదు గూడానేమో. అంటే ఓకే. ఫ్యూచర్‌లో చెప్పలేం గానీ, ఇప్పుడు యాస్ ఆఫ్ టుడే అయితే నాకు ఎవరిలో కనబడదు. మీకు టిల్ ద డేట్ ఇండస్ట్రీ నుంచి ఒక పెద్ద పర్సన్ దగ్గర నుంచి వచ్చిన కాంప్లిమెంట్ అండ్ సజెషన్ ఏంటి? పెద్ద పర్సన్స్ ఇప్పుడు నేను కళ్యాణ్ సార్‌తో ఉన్నప్పుడే ఆ అసోసియేషన్ అండి. అంటే కొత్త అంటే పెద్దవాళ్ళు. దాని తర్వాత అంటే నేను జనరల్‌గా ఎవరి దగ్గరికి వెళ్ళను. మీరేంటి ఇంట్రోవర్టా? చాలా ఇంట్రోవర్టా? ఒక్క విధంగా అనుకోవచ్చు. బట్ ఏంటంటే నాకు కొంచెం కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటే చాలా ఓపెన్‌గా చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. లేదంటే చాలా డిస్కనెక్టెడ్‌గా ఉంటాను. చాలా ఓకే. తక్కువ మందితో కలుస్తూ ఉంటాను బేసిక్‌గా. అండ్ ఇప్పుడు చాలా మంది కొత్త డైరెక్టర్స్ వచ్చారు కదా! మరి అంటే లైక్
దయా గారికి పర్సనల్‌గా ఎవరి డైరెక్షన్ అంటే బాగా ఇష్టం. అండ్ యూ వాంట్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దట్ పర్సన్స్ డైరెక్షన్. కొత్త వాళ్ళంటే ఆల్రెడీ డైరెక్షన్ చేసిన ఆల్రెడీ అంటే వాళ్ళంటారా? లైక్ కొత్త వాళ్ళు అనంటే లైక్ యంగ్ ఏజ్‌లో ఉన్నవాళ్ళు, యంగ్ బ్లడ్‌తో ఉన్నవాళ్ళు. సీ ఇప్పుడు ఆహ్, ఎవరు ఎప్పుడొచ్చి ఎలా హిట్ కొడతారో మనకు తెలియట్లేదు. నాకు తెలిసి రాజమౌళి గారొచ్చిన తర్వాత 4 ఏళ్ళకొకసారి, 5 ఏళ్ళకొకసారి సినిమా ఆయన తీస్తున్నారు కాబట్టి, సో, ఆయన జోనర్ తీసుకోవడం మనకు చాలా కష్టం. బట్ ఇప్పుడు చాలామంది ఏంటంటే కొత్త కొత్త జోనర్స్ వస్తున్నారు. లైక్ మొన్న ఒక ఆర్గానిక్ లవ్ స్టోరీ అని 'కన్యాకుమారి' అని ఒకటొచ్చింది. ఆ తర్వాత రీసెంట్‌గా కొన్ని మూవీస్ వస్తున్నాయి. లైక్ చిన్న సినిమాస్ వచ్చినా కూడా హిట్ అవుతున్నాయి. అలా మీరు బాగా ఇంప్రెస్ అయ్యి ఓకే. ఆహ్, ఆ డైరెక్టర్‌లో ప్యాషన్ ఉంది. ఎవ్రి డైరెక్టర్‌లో ప్యాషన్ ఉంటది. బట్ అవును. మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన డైరెక్టర్ ఎవరైనా? వాళ్ళతో వర్క్ చేయాలి అని అనుకున్న డైరెక్టర్స్ ఎవరైనా? నాకు అంటే అంత స్పెసిఫిక్‌గా అయితే ఎవరు లేరు. బట్ నేను చెప్పాను గదా! కొత్త వాళ్ళతో వర్క్ చేయడం ఎందుకంటే ఎవరిలో ఏం టాలెంట్ ఉంటది వి చెప్పలేమండి. డోంట్ నో. నేను ఒక్కొక్కసారి షూటింగ్ చేస్తున్నప్పుడు కొంచెం అమెచ్యూరిష్‌గా అనిపించినా హ్మ్. కొన్ని అద్భుతమైన సినిమాలు తీసేవాళ్ళు గూడా ఉంటారు. అంటే అవును. ఫైనల్ ఔట్‌పుట్ చూస్తే మనమే షాక్ అవుతాం. సో, అట్లా నేను చాలా మందిని చూసాను. అందుకే నేను కొత్త డైరెక్టర్ వచ్చి నన్ను అప్రోచ్ అయ్యి, "ఒక క్యారెక్టర్ ఉంది మీకోసం అనుకుంటున్నాం" అనంటే అసలు వితౌట్ ఎనీ డౌట్ చేసేస్తాను. ఓకే. అది హిట్ అవుతుందా? ఫ్లాప్ అవుతుందా? ఈ కాలిక్యులేషన్స్ కూడా ఉండవు. హ్మ్. నన్ను కొత్తగా చూపించాలనుకుంటున్నారు. నేను సెట్ అవుతానని నా కోసం వచ్చారు. అదే నాకు చాలా ఎక్కువ. ఓకే. అండ్ నేను జనరల్‌గా ఇందాక చెప్పినట్టు ఎవ్వరి దగ్గరికెళ్ళి నేను ఈ రోజు వరకు ఏ డైరెక్టర్‌ని నాకు అవకాశం ఇవ్వమని అడగలేదు. హ్మ్. వస్తాయి సార్ మీ దగ్గరికి ఆటోమేటిక్‌గా. వచ్చేవి వీళ్ళే. చిన్న ఓకే. సినిమాలే ఎక్కువొస్తాయి. పెద్దవాళ్ళు చాలా తక్కువ. వచ్చినా గూడా చిన్న చిన్న క్యారెక్టర్సే ఉంటాయవి. సో, నేను ఎవరిని అడగను. అడగందే ఎవరు ఇవ్వరు. నా దగ్గరికి వస్తున్న వాళ్ళని కాదనను. వాళ్ళకి చేసేస్తాను. నేను బిలీవ్ చేసేదేంటంటే చిన్న సినిమాల్లో ఎప్పుడో ఒకరోజు పెద్ద క్యారెక్టర్ చేసి, నన్ను నేను యాక్టర్‌గా ప్రూవ్ చేసుకొని అప్పుడు పెద్ద సినిమాలకెళ్తాను. అది నా గోల్. గోల్. ఫస్ట్ మనం పాడ్‌కాస్ట్ స్టార్టింగ్‌లో మాట్లాడుకుంటున్నప్పుడు వి ఆర్ టాకింగ్ అబౌట్ యువర్ ఫిట్‌నెస్. జనరల్‌గా ఫిట్‌నెస్ అనగానే చాలామంది ఇప్పుడు మనకి రీసెంట్‌గా యూట్యూబ్ ఓపెన్ చేద్దాం లేదా ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసిన వెంటనే ఫిట్‌నెస్ గోల్ అనగానే ఆ! ఓకే. డన్. ఈయన ఇంత ఫిట్‌గా ఉన్నారా? ఓకే. ఈయన ఇంత అన్నం తింటున్నారు. ఈయన ఇది తింటున్నారు. ఈయన ఇది చేస్తున్నారు అని అంటారు కదా! అలా మా ప్రేక్షకులకి ఏమైనా మీరేం తీసుకుంటున్నారు? ఏంటి క్వాంటిటీస్ ఏమైనా? నేను తీసుకునేది మాత్రం చెప్తానండి. హ్మ్. బట్ ఏ ఇద్దరు పర్సన్స్ ఈస్ నాట్ బాడీ ఒక ఈక్వల్. రకంగా ఉండదు. ఒక్కొక్కరికి అంటే వాళ్ళు చేసే వర్క్ డిఫరెంట్‌గా ఉంటది. వాళ్ళు బాడీ టైప్ వేరే రకంగా ఉంటది. వాళ్ళ మెటబాలిజం వేరే రకంగా ఉంటది. ఒకరికి తింటే పడేవి ఇంకొకరికి తింటే పడదు. పడకపోవచ్చు. ఇలా రకరకాల రీజన్స్ ఉంటాయి. నేను చాలా సంవత్సరాల నుంచి రకరకాలుగా డైట్స్‌ని మార్చుకుంటూ క్వాంటిటీస్ ఇప్పుడు ఎగ్ వైట్స్ ఉన్నాయి. ఒక స్టేజ్‌లో నేను రోజుకి ఒక 12, 16 ఎగ్ వైట్స్ తిని కూడా దాని తర్వాత అది లేదు మనకి ఎక్కువవుతుంది అనిపిస్తున్నప్పుడు మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ సో, అట్లా నేను బ్యాలెన్స్ చేసి ఫైనల్‌గా ఇప్పుడు ఒక డైట్‌కి ఫిక్స్ అయ్యాను. నా బాడీకి ఈ డైట్ ఓకే. ఇంకా ప్రాపర్‌గా ఉంటుంది అని జెప్పి. సో, ఐ టేక్ నేను పొద్దున్నే ఆహ్, జిమ్‌కెళ్తాను. జిమ్‌కెళ్ళిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌లో ఎగ్ వైట్స్ 3 ఎగ్ వైట్స్, ఓట్స్ విత్ పీనట్ బటర్ తీసుకుంటాను. మధ్యాహ్నం లంచ్‌లో స్టీమ్డ్ వెజిటబుల్స్ తీసుకుంటాను. మళ్ళీ కొంత క్వాంటిటీ ఆఫ్ రైస్‌లో చికెన్ ఓకే. తీసుకుంటాను మధ్యాహ్నం. ఇప్పుడు ఎగ్ వైట్స్, చికెన్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఎగ్ వైట్స్ ప్రోటీన్. హ్మ్. మధ్యాహ్నం చికెను. చికెన్‌లో ప్రోటీన్. మళ్ళీ ఈవినింగ్ ఒక 3 ఎగ్ వైట్స్ విత్ ఏమన్నా ఫ్రూట్స్ ఏమన్నా తింటాను. యాహ్! మళ్ళీ నైట్ ఒక చపాతీ విత్ ఫిష్ ఒకటే చపాతీ. ఒకటి. మళ్ళీ ఫిష్ తింటాను. ఓకే. సో, ఆహ్, బేసిక్‌గా ఏంటంటే ప్రతి మీల్‌లో ప్రోటీన్ ఉండేలాగా చూసుకుంటాను. అందులో బ్రేక్‌ఫాస్ట్‌లో ఎగ్ వైట్స్, మధ్యాహ్నం లంచ్‌లో చికెను, మళ్ళీ ఈవినింగ్ ఎగ్ వైట్స్, నైట్ ఫిష్. ఓకే. ఇలా నాకు అంటే ఇదంతా గూడా నేను చాలా కాలం రకరకాల ఫుడ్స్ తీసుకొని ఫైనల్‌గా ఇది ఈ క్వాంటిటీ ఇది నాకు నా బాడీ ఫిట్‌గా ఉండడానికి హెల్ప్ అవుతుంది.
ఇదంతా గూడా ఎప్పుడు వర్కౌట్ అవుతదంటే, ఇదే డైట్ వేరే వాళ్ళు తీసుకున్నా గూడా వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఎందుకనంటే, నేను దాదాపు 1 ½ అవర్ టు 2 అవర్స్ డైలీ జిమ్‌లో వర్కౌట్స్ చేస్తాను. ఆ వర్కౌట్స్ చేస్తూ నేను ఈ డైట్ తీసుకుంటే నాకు ప్రాపర్‌గా సెట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు వర్కౌట్ చేయకుండా ఈ డైట్ తీసుకున్నా, లేకపోతే నేను చేస్తున్నంత వర్కౌట్ చేయకుండా తీసుకున్నా, ఏది మాత్రం డిఫరెన్స్ వచ్చినా మళ్ళీ ఇది ఈక్వేషన్స్ కుదరవు. మ్యాచ్ అవ్వవు. సో, థింగ్ ఏంటంటే ఎవరి బాడీకి వాళ్ళు తగ్గినట్టు తీసుకోవాలి. తగినట్టు తీసుకోవాలి. వాళ్ళు ఎంత వర్కౌట్స్ చేస్తున్నారు, ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి, ఎంత ఇంటేక్ తీసుకుంటే అది బ్యాలెన్స్ అవుతది అనేది చెక్ చేసుకొని తీసుకోవాలి. ఓకే. సో, అది ఒక ట్రైనర్ ఉన్నాడనుకోండి సపోజ్. ట్రైనర్స్‌కి తెలుస్తది. ఎవరినన్నా ఓకే. ట్రైనర్‌ని పెట్టుకొని మనం డైట్ తీసుకుంటూ ఒక నెల, 2 నెలలు, 3 నెలలు అబ్జర్వ్ చేసిన తర్వాత అర్థమవుతది. ట్రైనర్ లేకుండా కష్టం. ఇండివిడ్యుయల్‌గా డెసిషన్స్ తీసుకోవద్దనే నా సజెషన్. మ్యారేజ్ అయిందా సార్? యాహ్! ఐ యామ్ మ్యారీడ్. ఓకే. ఇట్స్ ఎ లవ్ మ్యారేజా? నో, నో. అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. అది ఇంత బిజీగా ఉన్న పర్సన్ లవ్ చేయడానికి ఎక్కడ దొరికిద్ది? సర్ యూ ఆర్ వెరీ బిజీ విత్ యువర్ వర్క్. యాహ్! సో, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. అంటే లైక్ వాట్ ఈస్ వాట్? ఆహ్, ఆహ్, పిల్లలు, యాహ్! వైఫ్. నాకు ఇద్దరు పిల్లలున్నారు. ఓకే. బాబు 20 ఇయర్స్, పాప 17 ఇయర్స్. ఓకే. సో, దే ఆర్ స్టడీయింగ్. అంటే బాబు డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు. పాప ఇంటర్ సెకండ్ ఇయర్. ఆహ్, యాక్చువల్‌గా వైఫ్ లాస్ట్ ఇయర్ చనిపోయారు. ఐ యామ్ సో సారీ సర్. ఐ యామ్ సో యాహ్! సారీ. యాహ్! ఓకే. ఐయామ్ లైక్ విత్ మై పేరెంట్స్, మా అమ్మ నాన్నలతో కలిసి ఉంటాను. ఓహ్! అంటే లైక్ కిడ్స్ మీ మూవీస్ చూసినప్పుడు మీ కిడ్స్‌కి మీరు చేసిన క్యారెక్టర్స్‌లో విచ్ వన్ ఇస్ ద ఫేవరెట్ వన్? నాకే లేదు ఫేవరెట్ మీ ఇంకా. కిడ్ అంటే అందుకే యాక్చువల్‌గా మిమ్మల్ని మీ ఇప్పుడు కిడ్స్‌కి అడిగాను. హ్మ్. యాహ్! యాక్చువల్‌గా మొన్న ఇది చూసారు 'అర్జున్ 'అర్జున్ చక్రవర్తి' చక్రవర్తియా'? చూసారు. ఓకే. యాహ్! దే ఎంజాయ్డ్ ఇట్. ఓకే. నా క్యారెక్టర్ అంటే నేను ముందు నుంచి ఎప్పటినుంచో చెప్తున్నాను. ఇది చాలా కాలం క్రితం చేసిన మూవీ గదా! హ్మ్. అందులో హ్మ్. నేను నా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాను. దాని రిలీజ్ గురించి వెయిట్ చేస్తున్నాననేది ఎప్పుడు చెప్తూ ఉండేవాడిని. బట్ దే రిలీజ్ అయ్యాక చూసారు. అండ్ దే ఆర్ హ్యాపీ. ఓకే. మేబీ దిస్ ఇస్ ద లాస్ట్ వన్ అనుకోండి. సో, ఇన్ ఇయర్స్ ఆఫ్ జర్నీ, సో మెనీ అప్స్, సో మెనీ డౌన్స్, సో మెనీ ఎక్స్‌పీరియన్సెస్, సో మెనీ సెలబ్రిటీస్‌తో వర్క్ చేసి చిరంజీవి గారితో వర్క్. వర్క్ చేయలేదండి. నేను యాహ్! చెప్పాను కదా! పెద్ద హీరోస్ ఎవరు 'సలార్' ఒకటి చేశాను. అందులో గూడా 'ప్రభాస్' గారి కాంబినేషన్ ఏమి ఉండదు. హ్మ్. పెద్ద సినిమాలంటే ఇగ 'పుష్పనే'. అంటే ఐ ఆహ్, మీన్ టు సే అంటే లైక్ ఈ 30 ఇయర్స్ ఆఫ్ జర్నీలో అంటే లైక్ లాస్ట్ ఫ్యూ సెకండ్స్ అనుకోండి. ఫ్యూ మినిట్స్ అనుకోండి. ఇప్పుడు నేను అడుగుతున్నవి టకటక చెప్పేసేయండి. ఇప్పటి వరకు చేయలేదు. బట్ హీరోతో చేయాలి అనుకున్న హీరో అలా ఎవరు లేరండి. ఎవ్వరు లేరు. అంటే నాకు ఆపర్చునిటీ వస్తే అందరితో చేస్తాను. బట్ నాకు నేనుగా అది ఇన్‌స్పిరేషన్ వన్ హీరో. ఇండస్ట్రీకి రావడానికి ఇన్‌స్పిరేషన్ అంటే అసలు ఇంక వితౌట్ ఎనీ డౌట్ 'చిరంజీవి' గారు. ఓకే. ఎందుకంటే నేను చెప్పాను గదా! 'చిరంజీవి' గారి పాట వీడియోస్ పెట్టుకుని. చూస్తూ డాన్స్ నేర్చుకొని 'చిరంజీవి' గారి పాటల మీదే డాన్స్ ప్రోగ్రామ్స్ ఇచ్చి నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు నన్నందరూ 'చిరంజీవి, చిరంజీవి' అనేవాళ్ళు. అంటే డ డ అవును. అవును. 'చిరంజీవి' గారు గ్యాంగ్ లీడరు. అప్పుడు నేను ఫస్ట్ డాన్స్ చేసింది 'అత్తకి యముడు అమ్మాయికి మొగుడు' సాంగ్. హ్మ్. 'మెరుపుల' అనే ఓ సాంగ్ ఉంటది. ఆ సాంగ్ మీద నేను హై స్కూల్‌లో 10థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఫస్ట్ టైమ్ నేను పెర్ఫార్మ్ చేసిన సాంగ్ అదే. వావ్! దాని తర్వాత ఇంకా ఒక ఏమంటారు 'యముడికి మొగుడు' గాని, 'గ్యాంగ్ లీడరు', 'రౌడీ అల్లుడు', 'ఘరానా మొగుడు', 'ఆపద్ మొత్తం బాంధవుడు' ఇలా చిరంజీవి గారి అప్పట్లో పాటలే. 'చిరంజీవి' గారి సోలో సాంగ్స్ బాగా పాపులర్ గదా! హ్మ్. హ్మ్. 'హే పాప' అది 'ఘరానా మొగుడులో', 'బోలో బోలో బోలో' అని 'రౌడీ అల్లుడు' ఈ ఈ సాంగ్స్ అన్నీ నేను ప్రాక్టీస్ చేసి కాలేజ్‌లో చేశాను. ఎ ఎంటర్‌టైన్‌మెంట్ మా ఫ్రెండ్స్ అందరికి ఎక్కడెళ్ళినా ఎంటర్‌టైన్‌మెంట్ ఏంటంటే నేను డాన్స్ చేయడమే. ఓకే. చిరంజీవి సార్ అన్నీ చిరంజీవి గారి పాటల మీదే. ఓకే. సో మీట్ అయ్యారా సార్ ఎప్పుడైనా ఆయన్ని? కలిసానండి. అంటే నేను జనరల్‌గానే కలిసారు. పవన్ బట్ క వర్క్ ఆ! చేయలేదు. ఆ! వర్క్ ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' గారితో ఉన్నప్పుడు ఒకసారి కళ్యాణ్ సార్‌ని అదే 'జానీ' ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నప్పుడు నేను అదే చెప్పాను గదా! నేను రాస్తూ ఉండేవాడిని. కళ్యాణ్ సార్ చెప్తున్నప్పుడు. అలా ఏదో డిస్కస్ చేస్తున్నాం రూమ్‌లో. సడెన్‌గా డోర్‌లోకి వచ్చి "ఏరా కళ్యాణ్" అన్నారు. ఒకసారి చూసే చిరంజీవి గారు. అయ్యా! నేను కళ్యాణ్ గారు రూమ్‌లో ఉన్నాము. ఎదురుగా చిరంజీవి గారు. ఓకే. యాహ్! అంటే అది ఒక వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. అంటే బేసికల్‌గా ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ జరిగినప్పుడు మనలో ఉన్న ఫ్యాన్ ఏంటంటే కొంచెం అంటే లైక్ అది ఎక్సైట్ అయిపోతూ ఉంటాం. బట్ మనం ఉన్నది వర్క్ ప్రాసెస్‌లో ఉన్నాము. ఆ రెండిటి మధ్యన నలిగిపోతూ ఒక పర్సన్ ఉంటారు కదా! సో, అలా దయా గారి సిట్యుయేషన్ ఏంటి? అండ్ వెన్ యూ ఐ వాస్ ఐ వాస్ ఎక్సైటెడ్. హ్మ్. అంటే అలా చూస్తూ ఉండిపోయాననమాట.
ఓకే. అంటే ఎళ్లి హాయ్ సార్ అని చెప్పాను. అంతే తప్పితే పెద్దగా మాట్లాడడం లేదు. ఇంక కళ్యాణ్ సార్ ఎళ్లారు. కొద్దిసేపు వాళ్ళేదో మాట్లాడుకొని సార్ ఎళ్ళిపోయారు. ఓకే. అండ్ మళ్ళీ 'జానీ' సినిమా ఓపెనింగ్‌కి వచ్చారు. ఇక్కడ ఓకే. కాకతీయ గ్రాండ్ సమ్ హోటల్‌లో అయింది. ఫస్ట్ డే ఆఫ్ షూట్. అప్పుడు ఓపెనింగ్‌కి వచ్చారు. డిడ్ యూ అప్పుడు మెన్షన్? అంటే లైక్ యూ ఆర్ మై ఇన్‌స్పిరేషన్ అని లేదండి. అది మాట్లాడడం. అసలంత మాట్లాడే ఛాన్స్ అయితే ఎప్పుడు రాలేదు. ఓకే. షేక్ హ్యాండ్ ఇచ్చాను. అప్పుడు మన 'జానీ' ఓపెనింగ్ అప్పుడు. ది ఓకే. ఈ 2 టైమ్స్ అంటే మామూలుగా ఇంకేమైనా ఫంక్షన్స్‌కెళ్ళినప్పుడు అక్కడ చూడ్డము అది చూడడమే చాలా తప్ప సార్లు గానీ, పర్సనల్‌గా మాట్లాడడం అయితే ఇప్పటివరకు జరగలేదు. ఓకే. దయా గారి పాయింట్ ఆఫ్ వ్యూలో యాస్ ఎ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఈ ఆన్సర్ కావాలి. ది బెస్ట్ పెర్ఫార్మర్ నేను చూసాను. నాకు బాగా పర్సనల్లీ బాగా ఇష్టం. ఇష్టం అంటే ఎవరి పేరు చెప్తారు? ఇండస్ట్రీలో ఉన్న హీరోస్‌లో ఎవరి పేరైనా చెప్పొచ్చు. యాక్టింగ్‌లోనా? పెర్ఫార్మన్స్ వైస్. ఈ యాస్ ఎన్ యాక్టర్‌గా యాహ్! పర్ఫార్మెన్స్. యాస్ ఎన్ ఆర్టిస్ట్‌గా పెర్ఫార్మన్స్ వైస్ హి ఈస్ ద బెస్ట్ వన్. నాకు బాగా ఇష్టమైన పెర్ఫార్మన్స్ అనంటే ఎవరి పేరు చెప్తారు? అపార్ట్ ఫ్రమ్ చిరంజీవి గారు, కళ్యాణ్ గారు వీళ్ళని వదిలేసి. అంటే ఒక్క పేరే చెప్పాలా? ముగ్గురా? జూనియర్ ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్. జూనియర్ ఎన్టీఆర్ గారు అసలు అమేజింగ్ యాక్టర్. హ్మ్. ఐ థింక్ హి ఈస్ ద బెస్ట్. ఓకే. అల్లు అర్జున్ గారినైతే నేను పర్సనల్‌గా ఐ ఎక్స్‌పీరియన్స్డ్ హిస్ పెర్ఫార్మన్స్. హ్మ్. వండర్‌ఫుల్. ఓకే. అండ్ నాకు 'రామ్ చరణ్' గారిది 'రంగస్థలంలో' అమేజింగ్ పెర్ఫార్మన్స్. హ్మ్. వీళ్ళ ముగ్గురి పెర్ఫార్మన్స్ లైక్ నేను ఫేవరెట్ అన్నమాట. ఓకే. అండ్ 'పెద్ది' ఎక్స్‌పెక్టేషన్స్ ఆర్ టూ మచ్ అండి. అంటే లైక్ నాకు యాహ్! తెలిసి 'రంగస్థలం'తో ఆయన ఎంత ప్రూవ్ చేసుకున్నారు, ఎంతమంది ఫ్యాన్స్ పెట్టుకున్నారో 'పెద్ది'తో అంత ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. మరి ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అవుతారనుకుంటున్నారా? అసలు రీచ్ అవ్వరు అన్నదానికి ఏమన్నా పాయింట్ అంటే ఉంటుందా? నా క్వెషనే తప్పంటారా? క్వెషనే రాంగ్. ఓకే. ఓకే. 100% ఓకే. రీచ్ అవుతారు. సుదయ గారు అంటే బేసికల్‌గా ఇన్ ఇయర్స్ ఆఫ్ జర్నీ సో మెనీ గుడ్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్ అండ్ మీరు అనుకున్నది రీచ్ అవుతున్న ప్రాసెస్‌లో మీకు మీ లైఫ్ జర్నీ నేర్పించిన లెసన్ ఏంటి? ఒకటే అండి నేను బిలీవ్ చేసేదేంటంటే మనం ఏం చేసినా హ్యాపీగా ఉండడానికే. హ్మ్. హ్యాపీగా ఉండడం ఈస్ ద మోటో ఓకే. ఆఫ్ అవర్ లైఫ్. హ్యాపీగా ఉండాలి అంతే. ఓకే. అంతే. అంతే. ఇంకా అంతే. అంటే నేనైతే ఫైనల్‌గా అంటే మనకు ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు బాధపడుతూ ఉంటాము. సక్సెస్ వచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాము. బట్ నేనేంటంటే ప్రతి సిట్యుయేషన్‌ని గూడా పాజిటివ్‌గా తీసుకొని హ్యాపీగా ఉండడానికే ట్రై చేయాలి. ఓకే. అది అలవాటుతో వస్తది. నేను ఆల్‌మోస్ట్ ఆ స్టేజ్‌కి రీచ్ అయిపోయా. ఓకే. చాలా చూసాను. చాలా పెయిన్‌ఫుల్. ఇప్పుడు ఈరోజు నాకు గోల్స్ ఉన్నాయి. చాలా హ్మ్. యాక్టర్‌గా చాలా స్థాయికెళ్ళాలి. పెద్ద స్థాయికెళ్ళాలి. అది అవ్వకపోయినా నేను హ్యాపీగా ఉంటాను. అనే స్టేట్ ఆఫ్ మైండ్‌లో ఉన్నానిప్పుడు. ఓకే. దానికి చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటాము. బట్ అవ్వకపోతే బాధపడుతూ కూర్చోవడము అనేది ఐ డోంట్ బిలీవ్. బిలీవ్. ఓకే. నేను అందుకే నాకిష్టమైన పనులు చేస్తూ రోజు బిజీ ఉంటున్నారు. బిజీగా ఉంటాను. హ్మ్. డాన్స్ నాకు పిచ్చి. డాన్స్ చేస్తూనే ఉంటాను. నాకు వర్కౌట్స్ చేస్తూ ఫిట్‌గా ఉండడం ఇష్టం. హ్మ్. అది చేస్తున్నట్టు. రోజింక నాకు షూటింగ్స్ లేకపోతే ఇంక నా పనే ఇదే. ఓకే. ఇంక నాకు వేరే ఎళ్లి పెద్ద ఏమంటారు ఎంటర్‌టైన్‌మెంటు, ఎంజాయ్‌మెంట్‌లు సరే ఫ్రెండ్స్‌ని అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాము. అది ఓకే. బట్ నా నా డైలీ అంటే నా లైఫ్ స్టైల్‌ని నాకిష్టమైన పనులతో బిజీగా పెట్టుకుంటున్నాను. అండ్ ఐ యామ్ హ్యాపీ. ఓకే. సో, ఐ కంటిన్యూ టు బి హ్యాపీ లైక్ హ్మ్. దిస్. వావ్! అది అంటే రిజల్ట్స్ ఏదున్నా సరే. హ్మ్. అంటే కెరీర్ పరంగా గానీ, మిగతా ఏ విషయంలో రిజల్ట్ ఎలా ఉన్నా సరే, నేను హ్యాపీగా ఉంటాను. అండ్ అందరికీ నేను ఇచ్చే సలహా గూడా అదే. హ్యాపీగా బీ ఉండండి. హ్యాపీ. బీ హ్యాపీ. దయా గారు మీతో మాట్లాడుతున్న కొద్దీ మీ ఎక్స్‌పీరియన్సెస్ అంటే లైక్ కొత్త కొత్త విషయాలన్నీ తెలుస్తున్నాయి నాకు. ఇంకా మాట్లాడాలనిపిస్తుంది గానీ బట్ నాకు తెలిసి కొంచెం చాలా ఎక్కువ సేపే మాట్లాడినట్టున్నాను మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే కదా! యాహ్! యాహ్! అంతే గదా! బట్ దట్ వాస్ గుడ్. ఓకే. అండ్ వాట్ ఈస్ యువర్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్? ఏం చేయబోతున్నారు? సంథింగ్ న్యూ ఏదో రాబోతున్నారా? వాట్ ఆర్ యూ డూయింగ్ నెక్స్ట్? నేను ఇప్పుడు చేసే సినిమాలు చేస్తున్నాను. ఇప్పుడు దాదాపు 6, 7 ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. ఓకే. 'పెద్ది' ఒకటి, నాగ చైతన్య గారిది ఒక హ్మ్. 'కార్తిక్ దండు' గారి హ్మ్. డైరెక్షన్‌లో హ్మ్. హ్మ్. ఆ మూవీ ఒకటి.
సంపత్ నంది గారి, శర్వానంద్ గారితో చేస్తున్న సినిమా 'భోగి' ఒకటి. ఓకే. ఓకే. శర్వానంద్ గారిది ఇంకో మూవీ చేస్తున్నాను. గ్యారీ గారిది ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను. ఇలా ఇంకొక 2, 3 సినిమాలు టైటిల్స్ అవి పెట్టినవి ఇంకా చిన్న సినిమాలు కొన్ని ఉన్నాయి. ఓకే. సో, ఓవరాల్‌గా ఒక 7-8 ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. అండ్ నేను వస్తూనే ఉంటాయండి నాకు. నేను అసలు ఎప్పుడు బిజీగా ఉంటాను. సినిమాలు వస్తూనే ఉంటాయి, చేస్తూనే ఉంటాను. కాకపోతే నేను అనుకున్న స్థాయి క్యారెక్టర్స్ రావట్లేదనేదే ఒక చిన్న ఇది ఉంటుంది. ఇప్పుడు ఓకే. ఏదైతే 'అర్జున్ చక్రవర్తిలో' వెలితి. నేను చేశానో, అలాంటివి ఇంకా ఇంకా రావాలనేది నా కోరిక. కోరిక. అది ఫర్దర్‌గా వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఈరోజు ఇప్పుడు 'అర్జున్ చక్రవర్తి' రిలీజ్ అయిన తర్వాత ఏదైతే డెఫినెట్‌లీ ఉందో. వస్తాయి. సో, ఇది కాకుండా నేను నా పర్సనల్ లెవెల్‌లో నేను ఇందాక చెప్పాను గదా! హ్యాపీగా ఉండడానికి నేను కొన్ని చేస్తూ ఉంటాను నాకిష్టమైనవని. దాంట్లో భాగంగా నేను ఫర్దర్‌గా ఇంకా కొన్ని డాన్స్ బేస్డ్ మ్యూజిక్ వీడియోస్ లాంటివి, లైక్ ఆల్బమ్స్. ఆల్బమ్స్ అలాంటివి చేయాలనేది ఒక ఐడియా ఉంది. దాంతో పాటు నేను సినిమాల్లో చేయలేకపోతున్న కొన్ని క్యారెక్టర్స్ గానీ, లేకపోతే ఆ ఎమోషన్స్‌ని చూపించుకునే ఏవైతే నా పెర్ఫార్మన్స్, నా స్కిల్‌ని చూపించుకునే ఆపర్చునిటీస్ బయట నుంచి రాకపోయినా సరే, నేను క్రియేట్ చేసుకొని సోషల్ మీడియా ద్వారా ఆహ్, షార్ట్ ఫిల్మ్స్ రూపంలో సో, గానీ యూ వాంట్ టు అలా క్రియేట్ యువర్ షో రీల్ అని అంటారు దాన్ని. నాట్ అంటే అది ఒక్క షో రీల్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ వన్ ప్రాజెక్ట్. ఐ వాంట్ టు డూ కంటిన్యూయస్‌లీ. సో, ఓకే. ఇప్పుడు ఒక ఓకే. ఆల్బమ్ ఏదైతే మ్యూజిక్ ఆల్బమ్ అంటున్నానో, అది ఒక్క దాంతో ఆగదు. అలా ఒక 2 మంత్లీ వన్స్, 2 మంత్స్‌కి ఒకసారి అలా చేస్తూనే ఉంటాను. ఓకే. అండ్ ఇలా షార్ట్ ఫిల్మ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ క్రియేట్ చేసుకుంటూ అంటే నేను కొత్త వాళ్ళతో కొంతమందితో కొలాబరేట్ అయ్యి చేద్దామని. అప్‌కమింగ్ డైరెక్టర్స్‌తో ఆహ్, అలా అలా గూడా వర్కౌట్ అవ్వకపోతే నేనే డిజైన్ చేసుకొని గూడా చేస్తాను. సో, ఓకే. బేసిక్‌గా నేను ఆగదలుచుకోలేదు. ఆపర్చునిటీస్ బయట నుంచే వస్తాయి. వచ్చినప్పుడే చేద్దాము అనేది కాకుండా ఇవి చేయడం నాకు ఇంకా హ్యాపీనెస్‌ని ఇస్తా ఉంటాయి. కాబట్టి ఇలా చేసుకుంటూ వెళ్దాము. సినిమాల్లో ఎలాగో చేస్తున్నాను. సినిమాల్లోనే ఇంకా వీటికి గూడా టైం లేకుండా బిజీ ఉంటే బిజీ అయిపోతే ఇంకా హ్యాపీ. అవి రాకపోయినా ఇవి చేస్తూ ఉండాలనేది నా కాలాన్ని గడిపేద్దాం అనుకుంటున్నారు. యెస్. ఓకే. సో, నాకు మీతో మాట్లాడుతుంటే ఎలా ఉందనంటే ఒక ఒక డిక్షనరీతో మాట్లాడినట్టు అనిపిచ్చింది. సో మెనీ థింగ్స్ అంటే లైక్ చాలా విషయాలు ఇట్లా ఇట్లా దాచిపెట్టుకున్నారు మీరు. ఒక్కొక్కటి, ఒక్కొక్కటి ఇట్లా బాంబ్ బాంబ్ పేలుస్తుంది. ఓకే. అండ్ 'ప్రభాస్' గారితో ఎప్పుడైనా వర్క్ చేసారా సార్? అది కాంబినేషన్ చేయలేదండి. కాంబినేషన్ చేయలేదు. బట్ 'సలార్‌లో' 'సలార్‌లో' చేశారు. క్యారెక్టర్ చేశాను. పార్ట్ 2లో గూడా ఆ క్యారెక్టర్ కంటిన్యూయేషన్ ఉంటుంది అని అన్నారు. బట్ ఐ డోంట్ నో. ఓకే. డన్. మన థంబ్‌నెయిల్ ఏంటంటే 'సలార్ 2లో దయానంద్ గారి క్యారెక్టర్ ఇది' అన్నది మన థంబ్‌నెయిల్. అమ్మో! అలాంటివి పెట్టకండి. అంటే జనరల్‌గా మాకు థంబ్‌నెయిల్స్ అని అలా అలా వస్తూ ఉంటాయన్నమాట సార్. ఇప్పుడు మీరు చెప్పారు కదా! ఇప్పుడేంటంటే మీరేం చేయాలంటే మేము కొన్ని ఎమోజిస్ చెప్తాం. ఆ ఎమోజిస్ పెట్టండి. మేము అది థంబ్‌నెయిల్‌లో ఫోటోస్ పెట్టుకుంటాం. లైక్ కంటతడి పెట్టుకున్న దయానంద్ అన్నట్టు. వద్దు. జస్ట్ కిడింగ్ సార్. చాలా పాజిటివ్‌గా ఉండేది ఏదైనా పెట్టండి. చాలా థంబ్‌నెయిల్. పాజిటివ్‌గా ఉండేదా సార్? పాజిటివ్‌గా ఉండేది అనంటే ఇప్పుడు మీతో ఓ పాట పాడించాలి. అదేంటి? జస్ట్ ఐయామ్ కిడింగ్ సార్. బట్ అంటే లైక్ మీ జర్నీ కావచ్చు, మీతో మాట్లాడిన కొద్దిసేపు మంచి ఇన్‌పుట్స్ అనేవి ఇచ్చారు సార్. థాంక్ యూ సో మచ్. అండ్ వి ఆర్ హోపింగ్ మీరు అనుకున్న ఆహ్, రీచ్ ఏదైతే ఉండాలో అంటే లైక్ మాకు తెలిసినంత వరకైతే మీరు రీచ్ అయ్యారని మేము అనుకుంటున్నాం. బట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రీచ్ అవ్వాలి కాబట్టి, సో అతి తొందరలో మీ గోల్ మీరు రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థాంక్ యూ అంజలి గారు. యాహ్! దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ అవర్ ఛానెల్.